ప్రారంభిద్దాం. ఇవాళ మనకి భాగవతం ఉండదు, కేవలం అరణ్యకాండ ఒకటే ఉంటుంది. దాసం దాసం మా దాసం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైల నమస్తాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరికీ. మొదటే చెప్పాలి, మర్చిపోయి చివరి మధ్యలో చెప్తున్నాను నేను. మనం అమ్మ శుభాకాంక్షలు. మనం అరణ్యకాండలో అమ్మ శుభాకాంక్షలు. మనం యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేసుకుంటున్నామా కిందటి మొన్న జరిగినటువంటి అనుసంధానంలో. ఆయన ఎలా ఉన్నాడు స్వామి? వాల్మీకి వారు వర్ణిస్తారు. 14,000 మంది కూడా ఒక్కమారు యుద్ధానికి బయలుదేరి వచ్చేసారు ఆయన దగ్గరికి. ఈయన ఇటుపక్క చూస్తే ఒక్కడు, అటుపక్కేమో 14,000 మంది దేవతలు. పైన దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు అందరూ కూడా ఆకాశంలో నిలబడి వాళ్ళందరూ చూస్తూ ఉంటారట. అనుకుంటారు 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకస్య రామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. ఇటుపక్క చూస్తే భయంకరమైనటువంటి రూపాలు కలిగి భయంకరమైన క్రూరమైన కర్మలు చేసేటువంటి రాక్షసులు 14,000 మంది ఒకవైపు, ఇటుపక్క చూస్తే రామచంద్రమూర్తి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి ఒకవైపు ఆయన ఒక్కడు నించున్నాడు. కథం యుద్ధం భవిష్యతి, ఎలా నడుస్తుంది యుద్ధం, ఎలా సంభవిస్తుంది, ఏమీ ఇది లేదు కదా, బ్యాలెన్స్గా లేదు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ రామచంద్రమూర్తిని చూస్తారు. ఆ సమయంలో ఆయన దివ్యమైనటువంటి ధనస్సు, అక్షయతూనిరములు, బాణము, దివ్యమైన కవచము ధరించి ఉండి ఆయన దుష్పేక్షశోభవత్ క్రుద్ధ యుగాంతాగ్నిరివజ్వలన్ అంటారు. ప్రళయకాలంలో వచ్చేటువంటి అగ్ని ఎలా అయితే దగదగ మండిపోతూ అన్నిటినీ కూడా భస్మీపటలం చేస్తుందో అలా వెలిగిపోతున్నాడు రామచంద్రమూర్తి. అంతేనా? ఆవిష్టం తేజసారూపం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయార్తాని ప్రదుద్రువు. రామచంద్రమూర్తి ఆ సమయంలో
ఆ 14,000 మందిని చంపాలనేటువంటి ఉద్దేశంతో, సంహరించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. దాంతో మహాకోపంగా ఉన్నాడు. క్రోధ మాహారయ తీవ్రం అంటారు. సహజంగానే క్రోధం రాదుట, అని కోపం తెచ్చి పెట్టుకుంటాడు ఆయన. అక్కడ రాక్షస సంహారం జరగాలి, అధర్మ నిర్మూలన జరగాలి కనుక క్రోధ మాహారయత్వం అంటారు. క్రోధం వచ్చిందండి అంటే క్రోధం తెచ్చుకున్నాడండి అంటారు. అలాగా ఆయన రామచంద్రమూర్తిని చూస్తే ఆ సమయంలో మహా తేజస్సుతో, వర్చస్సుతో అపరిమితమైనటువంటి క్రోధమూర్తిలా కనిపించేట, ఆహ్లాదకరంగా కనిపించాల్సిన మూర్తి కాస్త ఆ 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో మహాక్రోధమూర్తిగా కనిపించేసరికి సర్వాణి భూతాని భయార్తాని ప్రతద్రువు, సమస్తమైన భూతములు కూడా భయపడి పరిగెట్టి పారిపోయినాయంటే రామచంద్రమూర్తిని చూసి. ఆ సమయంలో ఏముంది, మొత్తం ఈ 14,000 మంది కాస్త ఇక్కడికి వచ్చేసారు. అవతల పక్క రామచంద్రమూర్తి ఒకడు, అవతల పక్క 14,000 మంది. ఏం చేశారు వాళ్ళందరూ కూడా, కరుడు ముందున్నాడు, రథంలో ముందున్నాడు కరుడు. ఆయన వెనకాతలో 12 మంది సేనానాయకులు ఉన్నారు. ఆ పక్కన సర్వసైన్యాధ్యక్షుడు దూషణుడు ఉన్నాడు. ఆయన వెనకాతలు ఇంకో 4 ఉన్నారు. మొత్తం వీళ్ళు కాక 14,000 మంది మొత్తం సైన్యం వచ్చారు. రామచంద్రమూర్తిని చూడగానే కరుడు పదండి దాడి చేద్దాం అన్నాడు ఆయన మీద. మొత్తం వాళ్ళందరూ కూడా ఒక్కసారి ముద్గరై పట్టసై శూలై ప్రాసై ఖడ్గై పరశ్వరై రాక్షసా సమరే రామం నిజఘ్ను రోష తత్పరా. ఎలా ఒక్కమారు వాళ్ళ ఆయుధాలు, గొడ్డళ్ళు, కొంతమంది కత్తులు, గండ్రగొడ్డళ్ళు, రకరకాల ఆయుధాలు, గదలు చేతిలో పట్టుకొని ఒక్కసారి రామచంద్రమూర్తి మీద పడిపోయినట్టు ఈ 14,000 మంది కూడా చుట్టుముట్టేశారా అన్నట్టుగా అయిపోయింది. అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఏం చేశారు, దొరికిన ఆయుధం దొరికినట్టు వేసేశారు రామచంద్రమూర్తి మీద. కత్తులు కొంతమంది విసిరిశారు, గొడ్డళ్ళు విసిరిశారు, రాళ్ళు విసిరిశారు, చెట్లు విసిరిశారు, గదలు విసిరిశారు. అది కాక కరుడు మొదలైన వాళ్ళందరూ బాణాలు, వేల కొద్ది బాణాలు సంధించేశారు రామచంద్రమూర్తి మీద. అవన్నీ వచ్చి పడిపోతున్నాయి. రామచంద్రమూర్తి శరీరం అంతా గాయాలైపోతున్నాయి. సతైః ప్రహరణైర్ఘోరైర్భిన్నగాత్రో న విద్యతే రామః ప్రదీప్తైర్బహుభిః వజ్రైరివ మహాచలః సవిద్ధక్షతజాదిగ్ధః సర్వగాత్రేషు రాఘవః బభూవ రామః సంధ్యాభిః దివాకరైవావృతః. మొత్తం వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఆయుధాలతో రామచంద్రమూర్తిని కొట్టేసరికి సాయంకాలం పూట ఎలాగైతే ఆయన సూర్యుడు ఎలాగైతే మెరుస్తూ ఉంటాడో అలా ఉన్నట్టు రామచంద్రుడు. సంధ్యాభ్రైర్దివాకర, సంధ్యాక సమయంలో దివాకరుడు అంటే సూర్యుడు ఎలాగైతే ఎర్రగా మెరుస్తూ ఉంటాడో అలా ఎర్రగా మెరుస్తున్నాడు రామచంద్రమూర్తి అంటారు వాల్మీకుల వారు. అంటే గాయాలు అయిపోతున్నాయి, రక్తం వచ్చేస్తోంది రామచంద్రమూర్తి శరీరంలోంచి. అయినప్పటికీ కూడా కొంచెం కూడా చెలించలేదు ఆయన. ఆ బాణాలు ఎన్ని వచ్చి పడుతున్నా అవన్నీ శరీరాన్ని చీలుస్తున్నప్పటికి కూడా ఏమీ కదలకుండా స్థిరంగా నిలబడ్డాట రామచంద్రమూర్తి ఆ ధనస్సు పట్టుకొని. వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేశారు. 14,000 మంది ఒక్కమారు ప్రయోగించారు. ఏం చేశారు రామచంద్రమూర్తి అప్పుడు, తతో రామ సుసంక్రుద్ధో మండలీకృత కార్ముకః ససజ్జ విశిఖాన్ బాణాన్ శతశోధ సహస్రశః. ఆయన ధనస్సుని మండలీకృత కార్ముకః, ధనస్సు ఎలా ఉంటుంది, ఇలా పొడుగ్గా ఉంటుంది. ఆయన బాణాలు అక్షయ తూణీరాల్లోంచి తీసి బాణం సంధించి గట్టిగా వివ్యాధ శాఖ విశికేన రఘుప్రవీర అంటారు. బాగా లాగేసరికి ఆ ధనస్సు కాస్త ఇలా మండలీకృత, ఇలా రౌండ్గా అయిపోయిందా, అర్ధచంద్రాకారం కింద అయిపోయిందా అన్నట్టుగా అయిపోయింది ధనస్సు. ససర్జ విశిఖాన్ బాణాన్ శతశోధ సహస్రశ. ఒకే బాణం ప్రయోగించాడా, లేకపోతే ఒకే బాణంలోంచి వందల కొద్ది వేల కొద్ది బాణాలు ప్రయోగించాడా, లేకపోతే ఒకేసారి వేల కొద్ది బాణాలు ప్రయోగించాడా, వందల కొద్ది బాణాలు ప్రయోగించాడా అని తెలుసుకోలేని విధంగా వందలు వేల కొద్ది బాణాలు ప్రయోగించాడు రామచంద్రమూర్తి క్షణకాలంలో. క్షణకాలం అంటే నేను క్షణం అంటే కాదు, సెకండ్స్ అనుకోండి, ప్రయోగించేసరికి ఏమైంది, ఆ బాణాలన్నీ వెళ్ళి తేషరా శత్రు సైన్యేషు ముక్తారామేణ లీలయ ఆదదో రక్షసాన్ ప్రాణాన్ పాశాత్ కాలకృత ఇవ. ఓ వందల కొద్ది వేల కొద్ది రాక్షసుల్ని ఆ బాణాలు వెళ్ళి చంపేసేది.
సచిన్న శిరసపేతు చిన్నవర్మ శరాసనా సుపర్ణవాత విక్షిప్త జగత్యాం పాదపాయథ అవశిష్టాస్తయే తత్ర విషణ్ణాస్త నిశాచరాః ఖరమేవాభ్యధావంత శరణార్థం శరార్దిత. ఇందాక అనుకున్నా కదా, వేల కొద్ది బాణాలు వచ్చి పడిపోయి వందల కొద్ది వేల కొద్ది ఆ రాక్షసులు కొంతమంది చనిపోయిన వారు, కొంతమంది భుజాలు తెగిపోయిన వారు, కొంతమంది తొడలు విరిగిపోయిన వారు, కొంతమంది హృదయాలు చీల్చిపడిపోయినటువంటి వారు, ఇలా కొంతమంది చూసి మిగిలిన రాక్షసులు భయపడిపోయి కరుడి దగ్గరికి పరిగెట్టి పారిపోయినారట. కరుణ్ణి శరణి వేడట. కరా నువ్వే రక్షించాలి రామచంద్రమూర్తి దగ్గర నుంచి అని వాళ్ళు చెప్తే, ఈ లోపల ఆయన దూషణుడు కాస్త వాళ్ళందరినీ కొంచెం ధైర్యం చెప్పి, ఆయన పదండి మనం రామచంద్రమూర్తి మీద యుద్ధానికి వెళదామని చెప్పి, శూల ముద్గర హస్తాస్త చాపహస్త మహాబల సృజంత శరవర్షాన్ని శస్త్రవర్షాన్ని సంయుగే ద్రుమవర్షాన్ని ముంచంత శిలావర్షాన్ని రక్ష. అప్పుడు ఆ దూషణుడు కాస్త పారిపోతున్నటువంటి రాక్షసులందరినీ మళ్ళీ వెనక్కి లాక్కొచ్చి రామచంద్రమూర్తి మీద యుద్ధానికి వస్తే ఒక పెద్ద యుద్ధం జరిగింది రామచంద్రమూర్తికి రాక్షసులకి. వీళ్ళేం చేశారు, ఆయుధాలే కాకుండా ఈసారి పెద్ద పెద్ద బండరాయిలు, పెద్ద పెద్ద వృక్షాలు మొదలైనవన్నీ కూడా వేసేస్తున్నారు రామచంద్రమూర్తి మీదకి. తద్బభూవాద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం రామస్య చ మహాఘోరం పునస్తేషాంచ రక్షసాం. ఓహో, బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేసేట, గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించేట. సంయోజిత గాంధర్వం రాక్షసేషు మహాబల. దాంతో గాంధర్వాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో రామచంద్రమూర్తి, వేల కొద్ది బాణాలు ఆయన ధనస్సు నుంచి బయటకు రావడం ప్రారంభమయ్యి అవతల పక్క ఉండేటువంటి 14,000 మంది రాక్షసుల్ని కూడా కొట్టేస్తున్నాయి వచ్చి. తతశరసహస్రాణి నిర్యయుశ్చాపమండల సర్వాదిశ దశోబాణై అవార్యంత సమాగతై. అన్ని దిశలు కూడా వ్యాపింప చేసేసేట రామచంద్రమూర్తి తన బాణ పరంపరతో. చూడండి, వర్షం పడుతుంది అనుకో, పెద్ద కుంభవృష్టి వర్షం పడుతుంది అనుకోండి, చినుకులు మనం తప్పించుకొని నడవగలమా? అలా వర్షంలో పడిపోతున్నాయి బాణాలు. రామచంద్రమూర్తి ధనస్సు నుంచి విడిచిపెట్టినటువంటి బాణాలు మండిపోతూ భగభగ మండిపోతూ వచ్చి అలా వర్షంలో పడిపోతున్నాయిట రాక్షసుల మీద. దాంతో ఏమైందిట, శరాంధకారమాకాశం ఆవృణోత్స దివాకరం బభూవావస్థితో రామ ప్రవమన్నివతాంశరాన్. మొత్తం రామచంద్రమూర్తి విడిచినటువంటి బాణాలు కాస్త ఆకాశం అంతా కప్పిస్తున్నాయి రాక్షసుల మీద పడే ముందు. ఆవృణోత్స దివాకరం, సూర్యుడిని కూడా కప్పిస్తున్నాయి. అంటే అంత దట్టముగా అలుగుకొని వచ్చేస్తున్నాయి మన బాణాలు. అంటే సూర్య ప్రకాశం కిందకి రావడం లేదు, ఎండ పైనే ఉండిపోయింది. ఎటు చూసినా బాణాలు రావడం, రాక్షసులు కొట్టేయడం, రాక్షసులు పడిపోవడం, ఇదే కనిపిస్తోంది. వాల్మీకి వారు గొప్పగా చెప్తారు ఇక్కడ, రామచంద్రమూర్తి బాణాలని కక్కుతున్నాడా అన్నట్టుగా ఉంది. ప్రవమన్నివతాంశన అంటారు. అంటే ఆయన చూడండి, కక్కేసిన బుడక్ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకి. అలాగే రామచంద్రమూర్తి కానీ బాణాలు కక్కుతున్నాడా అంటే అగ్నిశిఖలు వెదజల్లుతున్నటువంటి ఆ బాణాలు కానీ రామచంద్రమూర్తి కక్కుతున్నాడా అన్నట్టుగా వందల వేల కొద్ది బాణాలు వచ్చి పడిపోతున్నాయి రాక్షసుల మీద. పడిపోతూ ఉంటే యుగపత్పతమానైశ్చ యుగపచ్చ హతైర్భృశం యుగపత్పతితశ్చైవ వికీర్ణా వసుధా భవతు. మనకి బాణం రావడం, కొంతమంది ఏమో బాణాలు తగిలి పడిపోతున్నట్ట, కొంతమంది ఏమో బాణాలు తగిలి చచ్చిపోతున్నట్ట, కొంతమంది ఏమో బాణాలు తగిలి భుజాలు ఛేదింపబడిన వాళ్ళు, తొడలు ఛేదింపబడిన వాళ్ళు, ఉదరం ఛేదింపబడిన వాళ్ళు, ఇలా కొంతమంది ఉన్నారట. దాంతో నిహతా పతితా క్షీణా చిన్నా భిన్నా విదారితా తత్ర తత్ర స్మదృశ్యంతే రాక్షసాస్తే సహస్రశో. వందల వేల కొంతమంది రాక్షసులు పడిపోతున్నారు, కొంతమంది రాక్షసులు చనిపోయిన వాళ్ళు కొంతమంది, పారిపోతున్న వాళ్ళు కొంతమంది సగం చేర్చబడిన వాళ్ళు కొంతమంది. ఇలాగా బ్రహ్మాండమైన యుద్ధం చేసేట రామచంద్రమూర్తి. చూర్ణితాభిశిలాభిశ్చ శరైశ్చిత్రైరనేకశః విచ్ఛిన్నై సమరే భూమి వికీర్ణాభూద్భయంకర. అప్పుడు ఆ యుద్ధ భూమిని చూస్తే విరిగిపోయినటువంటి రథాలు, చనిపోయినటువంటి ఏనుగులు, గుర్రాలు, చీల్చబడినటువంటి రాక్షస దేహాలు,
దీంతో భూమి అంతా కూడా రక్తసిక్తం అయిపోయి భయంకరంగా కనిపిస్తోంది భూమి అంటారు. ఇలా జరుగుతుంటే ఇంకా లాభం లేదనుకున్నాడు దూషణుడు. సర్వసైన్యాధ్యక్షుడు ఉన్నాడు కదా ఆయన ఇంకా లాభం లేదు, రామచంద్రమూర్తి అంతకంతకీ బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నాడని చెప్పి 5,000 మందిని తను తీసుకొని పరిగెట్టాట దూషణుడు. అంటే 5,000 మందిని చోదన చేశాట, మీరు వెళ్ళండి రామచంద్రమూర్తి మీదకి వెళ్ళండి యుద్ధం చేయండి. వాళ్ళందరూ ఒక్కమారు రామచంద్రమూర్తి మీదకి వచ్చేసరికి వాళ్ళని కూడా రామచంద్రమూర్తి 5,000 మందిని 5,000 బాణాలతో కొట్టేశాడు. ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు సంధించాడు, ఎప్పుడు వదిలేడు అన్నది కనిపించడం లేదు. బాణం రావడం, రాక్షసుల్ని చీల్చేయడం మాత్రం కనిపిస్తుంది. బాణం రావడం, రాక్షసులు తగ్గడం, పడిపోవడం అలా అయిపోతుంది. చూడండి, అలాంటి చక్రం అంటారు. ఇప్పుడు ఓ తాడు చివరిని ఓ చాంతాడో ఏదో తీసుకొని చివరిని నిప్పు పెట్టామనుకోండి, దాన్ని గిరగిర తిప్పామనుకోండి, తిప్పితే ఎలా కనిపిస్తుంది? నిప్పు ఒక చోట ఉన్నట్టే కనిపించదు. ఏదో రౌండ్గా ఒక అగ్ని వలయం కనిపిస్తుంది, మనకి ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా. ఇలా తాడు చివరి నిప్పు పెట్టి తిప్పితే రౌండ్గా కనిపిస్తుంది అగ్ని. అలాగట రామచంద్రమూర్తి ధనస్సు మండుతున్నటువంటి గోళాకారంగా కనిపించింది. అగ్ని వెదజల్లుతూ, నిప్పులు వెదజల్లుతూ, అందులోంచి నిప్పు రవ్వలు కాస్త బయటపడితే ఎలా ఉంటుందో అలా వందల వేల కొద్ది బాణాలు ఆయన ధనస్సులోంచి బయటకు వచ్చేస్తున్నాయట. ఆయన ధనస్సుకి ఒక గంట కట్టుందిట. అది ఏదో చెప్తారు లెక్క పెద్దలు, ఏదో ఇన్ని వందల మంది, ఇన్ని వేల మందిని చెప్తే ఓసారి గంట మోగుతుందిట. ఆ ధనస్సు రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి ధనస్సుకు చిన్న గంట కట్టు ఉంటుందిట. అదిగో ఇన్ని వందల మందిని కానీ, ఇన్ని వేల మందిని కానీ చంపితే ఓసారి గంట మోగుతుందిట. అలాగా ధనస్సు గణగణ మోగుతూనే ఉందిట చాలాసేపు. అంటే అన్ని వేల మందిని రామచంద్రమూర్తి సంహరించాడు అని చెప్తున్నారు. వీళ్ళందరూ వచ్చారు కదా, 5,000 మంది దూషణుడు పంపిస్తే వాళ్ళందరినీ కూడా రామచంద్రమూర్తి సంహరించేశాడు. ఇది చూశాడు ఆయన దూషణుడు. ఆయన యుద్ధానికి బయలుదేరి ఆయన ఒక పెద్ద శూలం అది పట్టుకొని ఆయన మీదకి వస్తూ ఉంటే తస్యాభిపతమానస్య దూషణస్య చ రాఘవః ద్వాభ్యాం శరభ్యాం చిచ్ఛేద సహస్రాభరణౌ భుజౌ భ్రష్టస్తస్య మహాకాయః పపాతరణమూర్ధని పరిహస్చిన్న హస్తస్య శక్రధ్వజైవాగ్రతః. ఆయన 2 బాహువుల్ని ఖండించేసట రామచంద్రమూర్తి. దాంతో ఆయన నేల మీద పడిపోయి ఆయన చనిపోయినాడు. ఈ లోపల ఆయనతో పాటు మరి వెనకాతల కాపలా కాసి వాళ్ళు ఉంటారు కదా, ఇంకో 4 ఉన్నారు కదా. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అనేటువంటి 3-4 వాళ్ళు బయలుదేరారు రామచంద్రమూర్తికి మీద యుద్ధానికి. వాళ్ళు రావడం, రామచంద్రమూర్తి చేత చంపబడ్డం అంతా చాలా తక్కువ సమయంలో పూర్తయిపోయింది. ఏమైంది చివరికి? మొత్తం 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాన్యేకేన రామేణ మానుషేణ పదాతిన. మనుష్య రూపంలో మనుష్యుడిగా జన్మించినటువంటి రామచంద్రమూర్తి చేత ఒక్కడి చేతే 14 సహస్రాన్ని రక్షసాం భీమకర్మణాం హతాని. మొత్తం 14,000 మంది రాక్షసులు కూడా రామచంద్రమూర్తికి ఒక్కడి చేతిలో చనిపోయినట్టు మొత్తం అందరూ. కరుడు చూశాడు, వెనకాతలు ఉన్నాడు ఆయన, వీళ్ళకి నాయకుడు కదా ఆయన కొంచెం భయం వేసింది లోపల. అమ్మ బాబాయ్ 14,000 మందిని చంపేశాడు రాముడు ఒక్కడు, పైగా మనుష్యుడు, ఇలా ఎలా చంపే భయం వేసి ఇంకా సరే నేను యుద్ధానికి బయలుదేరాలి అనుకుంటూ ఉండగానే ఈయన ఫ్రెండ్ ఉన్నాడు త్రిశురుడు. ఖర, దూషణ, త్రిశురులని వీళ్ళు 3 రాక్షసులు. ఆయన త్రిశురుడు వచ్చాడు. 3 శిరస్సులు ఉంటాయేమో బహుశా ఆయనకి. ఆయన వచ్చి నేను యుద్ధం చేస్తాను ఖరా, నీకెందుకు, ఇప్పుడే వెళ్తాను, నేను రామచంద్రమూర్తిని చంపేస్తానని చెప్పి బయలుదేరి ఆయన యుద్ధానికి వచ్చి ఆయన కూడా రామచంద్రమూర్తి చేతిలో హతుడైపోతారు. ఇంకా మిగిలింది ఎవరు? అవతల పక్క రామచంద్రమూర్తి మొదటి నుంచే ఉన్నాడు, యువతల పక్క కరుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడన్నమాట. చూసి పెద్ద యుద్ధం, ఇద్దరు కూడా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటారు. కరుడేమో రామచంద్రమూర్తిని నిందిస్తాడు, రామచంద్రమూర్తి ఏమో కరుడు నిందిస్తాడు. ఇది ఇంకా లాభం లేదని చెప్పి యుద్ధం ప్రారంభం అవుతుంది. శరజాలావృత సూర్యో న తదాస్మ ప్రకాశతే అన్యోన్యవద సంరంభాత్ ఉభయో సంప్రయుధ్యతే. ఇవతల పక్క కరుడు, అవతల పక్క రామచంద్రమూర్తి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో భాగంగా బాణాలు విడుచుకుంటున్నారు.
దాంతో వాళ్ళిద్దరూ వదిలినటువంటి బాణాలు, విడిచిపెట్టినటువంటి బాణాలు ఆకాశాన్ని కప్పేయడం వల్ల ప్రకాశతే సూర్యుడి తాలూకు ప్రకాశం అంతా కప్పబడిపోయిందా అన్నట్టుగా అయిపోయింది. అన్ని వేల బాణాలు వేసుకుంటున్నారు కరుడు, రామచంద్రమూర్తి కూడా. ఏం చేసేట కరుడు అంతలోనే కొంతసేపు యుద్ధం చేసి రామచంద్రమూర్తి శరీరం మీద బాణాలు కంటిన్యూస్గా కొట్టేస్తున్నట్ట. కొట్టేస్తూ స్ఖరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం సపునస్త్వాపరాన్ సప్త శరానాదాయ వర్మణి నిజగాన ఖరః క్రుద్ధః శక్రాశని సమప్రభన్ తతస్తత్ప్రహతం బాణై ఖరముక్తై సుపర్వభిః పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః. ఆ కరుడు ఎంత బాగా యుద్ధం చేశాడంటే రామచంద్రమూర్తి ధనస్సును విరగొట్టేశాట. ఆయన ముష్టి ప్రదేశం, ముష్టి అంటే పిడికిలి మీద కొట్టేశాట కరుడు బాణాలు వేసి. రామచంద్రమూర్తి పట్టుకున్నాడు, ధనస్సును బద్దలు కొట్టేశాడు, ఆ పిడికిల మీద కొట్టేస్తున్నాడు. తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి భయంకరమైన బాణాలు వేసి రామచంద్రమూర్తి ధరించినటువంటి కవచాన్ని భేదించేశాట. రామచంద్రమూర్తి ధరించిన కవచం బద్దలైపోయిందంటే కరుడు వేసినటువంటి బాణాలకి. వెంటనే రామచంద్రమూర్తి ఇంకొక ధనస్సును అందుకున్నాడు. అందుకొని ఆయన తతో గంభీర నిర్హరాదం రామశత్రు నిబర్హణః చకారాంతాయ సరిపోః సద్యమన్యన్ మహద్ధనుః. అప్పుడు ఇంతకు ముందు ఏదైతే అగస్త్య మహాముని రామచంద్రమూర్తికి ఇగోటయ్యా ఇది విష్ణు వైష్ణవ ధనస్సు అని చెప్పి ఇచ్చాడో, దివ్యమైనటువంటి అక్షయ తునీరములు ఇచ్చాడో, ఇంద్రుడు ఇచ్చాడో అనేది అక్షయ తునీరాలు ఇచ్చాడో, బ్రహ్మగారు ఇచ్చినటువంటి అస్త్రం ఇచ్చాడో అవి అందుకున్నాడు రామచంద్రమూర్తి. సుమహద్వైష్ణవం యత్తత్ అతి సృష్టం మహర్షిణ వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత సదర్శనీయో బహుధా వికీర్ణః కాంచనధ్వజః జగామధరణీం సూర్యో దేవతానామివాజ్ఞయా. ఆ వైష్ణవ ధనస్సును అందుకొని రామచంద్రమూర్తి కరుణ మీదకి బాగా ప్రకాశిస్తున్నటువంటి బాణాల్ని ప్రయోగించేట. అవి కాస్త వెళ్ళి ఆ కరుణ్ణి చీల్చేస్తున్నాయట శరీరం అంతా కూడా. అలాగా ఆయన బాగా కంటిన్యూస్గా బాణాలు కొన్ని వందల కొద్ది వేల కొద్ది బాణాలు ప్రయోగించేట రామచంద్రమూర్తి కరుణ మీద. అలా ప్రయోగించేసరికి ప్రభగ్న ధన్వావిరథ హతాశ్వో హతసారథి గదాపాణిరవప్లుత్య తస్తౌ భూమౌ ఖరస్తదా. ఆయన ఏం చేసేట రామచంద్రమూర్తి వదిలినటువంటి బాణాలతో కరుడు మించినటువంటి రథం విరిగిపోయింది, అశ్వాలు చచ్చిపోయినాయి, గాడిద ముఖాలతో కలిగిన అశ్వాలు చచ్చిపోయినాయి, ధ్వజం పడిపోయింది, రథసారథి పడిపోయినాడు, ధనస్సు విరిగిపోయింది, కవచం బద్దలైపోయింది, ఏది కిరీటం పడిపోయింది, ఇంకేమీ లేదు. కరుడు అలా నేల మీద నిలబడ్డట్టుగా అయిపోయాడు అన్నమాట రామచంద్రమూర్తి చేత పీడింపబడి. ఏం చేశాడు ఆయన కరుడు? వెంటనే ఒక బ్రహ్మాండమైన గదం తీసుకున్నాడు. గదం తీసుకొని ఇక రామచంద్ర 14,000 మంది రాక్షసుల్ని సంహరించేశానని గొప్పలు కొట్టుకోకయ్యా రామచంద్ర, వాళ్ళందరూ సామాన్యమైన రాక్షసులు, రా నాతో యుద్ధం చెయ్యి, దమ్ముంటే ఈ గదని నువ్వు అడ్డుకో అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఇగో నువ్వు 14,000 మందిని చంపారని చెప్పుకుంటున్నావు కదా గొప్ప, ఇవాళ నిన్ను చంపేసి ఆ 14,000 మంది తాలూకు కంటి నీళ్లు తుడుస్తానంటున్నాడు కరుడు అని ఏం చేశాడు. ఆ రామచంద్రమూర్తి అంటాడు, సరేలేవయ్యా మాటలకే ఉంది, దమ్ముంటే యుద్ధం చెయ్యి అని పరస్పరం ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శ చేసుకొని యుద్ధం ప్రారంభిస్తారు. కరుడికి మొత్తం అంతా కూడా పోయి ప్రాకృతాన్ రాక్షసాన్ హత్వా యుద్ధే దశరథాత్మజ ఆత్మనా కథమాత్మానం అప్రశస్యం ప్రశంసతి. నిన్ను పొగుడుకోకయ్యా యుద్ధం చేయి అంటున్నాడు కరుడు అని. ఆయన ఏం చేశాడు, ఆ గదను పట్టుకొని గద పట్టుకొని దిగాడు కదా కరుడు, రథం విరిగిపోయింది, గద తీసుకొని దిగాడు. ఆ గదని గిరగిర గిరగిర తిప్పి విసిరేశాడు, రామచంద్రమూర్తి మీదకి విసిరేశాడు. విసిరిసి ఏమన్నట్ట, కరశ్చిక్షేపరామాయ ప్రదీప్తామ శనిం యథా కరబాహు ప్రయుక్తా సా ప్రదీప్తా మహతి గదా. ఆ కరుడు విడిచిపెట్టినటువంటి ఆ గద కాస్త మండిపోతూ అగ్నికోణంలా మీదకి వస్తుంది. భస్మవృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాగా తత్ సమీపతః. ఆ గద కాస్త కరుడు వదిలిన తర్వాత రామచంద్రమూర్తి మీద విసిరేసిన తర్వాత అది రామచంద్రమూర్తిగా వచ్చే దారిలో ఉండేటువంటి
వృక్షాలని పొదల్ని వీటన్నిటిని కూడా విరుస్తూ భగ్నం చేసేస్తూ భస్మీపటలం చేసేస్తూ వచ్చేస్తోందిట. కృత్వా వృక్షాన్ గుల్మాస్త కృత్వాగా సమీపత, అదంతా భస్మీపటలం చేసేస్తూ విరిచేస్తూ పెద్ద పెద్ద వృక్షాలను కూల్చేస్తూ రామచంద్ర మూర్తి మీదకి వచ్చేస్తోంది అక్కడ. వచ్చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఏం చేశాడు? సా వికీర్ణ శరీర భగ్న పపాతధరణీతలే గదామంత్రౌషధి బలై వ్యాళీవ వినిపాతిత. వస్తున్నటువంటి గదని కాస్త అంతరిక్షగతాం రామ చిచ్ఛేద బహుధాశిరై, కొన్ని బాణాలు తీసుకొని ఆ వేసినటువంటి గదని కాస్త ముక్క ముక్కలు చేసేసాడు రామచంద్రమూర్తి. అయిపోయింది. కరుడి చేతిలో మరి ఇంకేమీ మిగలలేదు. భిత్వాదుతాం గదాం బాణై రాఘవో ధర్మవత్సల స్వయమానఃకరం వాక్యం సంరబ్ధమిదమబ్రవీత్. ఏమయ్యా కరా, బోళ్ళని గొప్పలు పోయో, ఇప్పుడు ఏమైంది నీ పరాక్రమం అని ఏం చేశాడు రామచంద్రమూర్తి? ఆయన నిందించగానే ఈయన అన్నట్టు రామచంద్రమూర్తి అంటాడు కరుడితోని, నృశంస నీచ క్షుద్రాత్మన్ నిత్యం బ్రాహ్మణ కంటక యత్కృతే శంకితైరగ్నౌ మునిభిః పాచ్యతే హవిః. నీకు ఋషులేమి అన్యాయం చేశారయ్యా, నీకు ఋషులేమి ఇబ్బంది తలపెట్టారు, నీ పట్ల ఏమి అపరాధం తలపెట్టారు, వాళ్ళని ఎందుకు చంపుకొని తింటున్నావు ఋషుల్ని? ఇగో నేను ఋషులకు అభయం ఇచ్చాను, మీ అందరినీ సంహరిస్తానని. అందువల్ల తిరుగుతున్నాడు అన్నమాట రామచంద్రమూర్తి. నృశంస నీచ క్షుద్రాత్మ నిత్యం బ్రాహ్మణ కంటక, ఎందుకయ్యా ఇటువంటి పని చేస్తున్నావు నువ్వు అని దెబ్బలాడతా. ఆయన వాళ్ళకి రాక్షసులకు ఎక్కుతుందా? యుద్ధం చేసి చంపేస్తేనే వాళ్ళకి ఎక్కలేదు. ఈయన ఇలా అంటూ ఉండగానే ఆయన చివరి అస్త్రం గద కూడా విసిరేశాడు. ఒక పెద్ద సాల వృక్షం ఉంటే ఆ కరుడు ఆ సాల వృక్షాన్ని పిగిలించి, మధ్య చెట్టును పిగిలించి రామచంద్రమూర్తి మీదకి విసిరేస్తాడు. విసిరేసి ఏమంటాడు? సతముత్పాటయామాస సందస్య దశనచ్చదం తన్ సముక్షిప్య బాహుభ్యాం వినద్యత మహాబలః రామముద్దిశ్య చిక్షేప హతస్తవమితి చ అబ్రవీత్. ఓ పెద్ద సాల వృక్షం తీసుకొని రామచంద్రమూర్తి మీదకి విసిరేసి చచ్చేవరా రామ అన్నట్ట. హతస్వమితి అబ్రవీత్ అంటే వాళ్ళ కోపం, వాళ్ళ ఉక్రోషం, వాళ్ళ తాలూకు ఆ హింస చూసారా లోపల ఎలా ఉందో వాళ్ళకి. వేసేసరికి రామచంద్రమూర్తి ఏం చేశాడు? వేద సహస్రేణ బాణానాం సమరేఖ, వస్తున్నటువంటి ఆ చెట్టును కాస్త ముక్క ముక్కల కింద నరికేసి రామచంద్రమూర్తి తన బాణాలతో, ఒక్క నిమిషం ఇక్కడ శ్లోకం చూస్తున్నాను. ఆయన ఎప్పుడైతే ఆ వేసినటువంటి దాన్ని కాస్త ఆయన ఇచ్చేసేసి బద్దలు కొట్టేసి రామచంద్రమూర్తికి ఇంకా మరి లాభం లేదనిపించింది. రోషమాహారయ తీవ్రం, బాగా కోపం వచ్చినటువంటి వాడే రామచంద్రమూర్తి. నిర్విభేద సహస్రేణ బాణానాం సమరేఖరం, నిర్విభేద భేదించెను, దేనితోని? బాణములతోని 1000 బాణములు ప్రయోగించేట కరుడు మీదకి రామచంద్రమూర్తి. తస్య బాణాంతరాద్రక్తం బహుశుశ్రావఫేనిలం గిరే ప్రశ్రవణస్యేవ తోయధారా పరిశ్రవ. ప్రశ్రవణగిరి నుంచి ఎలాగైతే జలధారలు జల 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 కారిపోతూ ఉంటాయో, రామచంద్రమూర్తి చేత విడిచిపెట్టబడినటువంటి బాణములు వచ్చి తన శరీరాన్ని చిల్లులు రంధ్రాలు పెట్టేస్తే ఆ తన శరీరంలోంచి రక్తం బయటికి కారిపోతుంట, నొరగల కప్పుతూ రక్తం బయటికి కారిపోతుంట కరుడికి. విహ్వల సకృతో బాణై ఖరే రామేణ సంయుగే మత్తోర్ధిరగంధేన తమేవాభ్యద్రవంధృతం తమాపతంతం సంరబ్ధం కృతాస్త్రోర్ధిరాపృతం అపాసర్పత్ ప్రతిపదం కించిత్ పరిత విక్రమ. ఆ 1000 బాణాలు ప్రయోగించాడు. కరుడి మీద పడ్డాయి 1000 బాణాలను. తన శరీరాన్ని చీల్చిసేవి, రక్తం ధారలు కట్టేస్తుంది, నొరగల కక్కుతూను. ఒక భయంకరమైన చండాలమైనటువంటి భరించలేని వాసన వస్తుంది ఆ కరుడు దగ్గర నుంచి. ఆ మాంసము రక్తం బయటకు వచ్చేయడం వల్ల ఏం చేసేట కరుడు అలా మాంసం ముద్దలు బయటకు వచ్చేసినటువంటి శరీరంతో, రక్తం ధారగా వస్తున్నటువంటి శరీరంతో, భయంకరమైనటువంటి ఆ వాసనతో రామచంద్రమూర్తి మీదకి వచ్చేటండి. ఎంత దగ్గరగా వచ్చేసాడంటే ఫేస్ టు ఫేస్ అంటారు చూసారా, బాగా దగ్గరగా వచ్చేసి మనుషులు ఇద్దరు ఎదురుగా నించుంటే ఎలా ఉంటుందో అంత దగ్గరగా వచ్చి మీద పడిపోయినట్టు రామచంద్రమూర్తి మీద పడిపోతే, మరి ఈయన ఎదుటివాడి మీదకి బాణం వెయ్యాలంటే మధ్యలో ధనస్సు పెట్టాలి,
ఇంకో చేత్తో బాణాన్ని తీయాలి, ఎక్కువ పెట్టాలి, వేయాలి. అంత చోటు లేదు పాపం. ఈయన వచ్చి ఆ రాక్షసుడు ఆ అసహ్యకరమైనటువంటి శరీరంతో వచ్చి మీద పడిపోయాడు రామచంద్రమూర్తి మీదకి, దగ్గరగా వచ్చేసాడు. దాంతో ఆయన ధనస్సును ఎక్కువ పెట్టడానికి వాళ్ళిద్దరి మధ్య అక్కడ చోటు లేదు, జాగా లేదు. దాంతో రామచంద్రమూర్తి ఏం చేశాట, అపాసర్పత్ ప్రతిపదం, ఒక్క అడుగు వెనక్కి వేశాట. అంటే బాణం సంధించడానికైనా ప్లేస్ ఉండాలి కదా, అక్కడ ధనస్సును ఎక్కువ పెట్టాలి, బాణం సంధించాలి, విడవాలి. అందువల్ల ఒక అడుగు వెనక్కి వేసి ఒక బాణం తీసుకొని ఆయన ఏదైతే బ్రహ్మగారు ఇచ్చినటువంటి బాణం ఉందో ఆ బాణాన్ని తీసుకొని స విముక్తో మహాబాణో నిర్ఘాత సమనిస్వన రామేణ ధనురాయణ్య కరస్యోరసి చాపతు, కరుడి హృదయాన్ని భేదించేశాడు, బద్దలు కొట్టేశాడు అనమాట. దాంతో సపపాత ఖరో భూమౌ దహ్యమాన శరాగ్నిన రుద్రేణేవ వినిర్దగ్ధ శ్వేతారణ్యే యథాంతకః. ఆ బాణం కాస్త బాగా మండుతూ వెళ్ళి ఆ కరుడిని తగలబెట్టేసింది. అంటే తగలబెట్టేయడం అంటే భేదించేసింది అనమాట. ఆయన్ని చంపేసింది, వెళ్ళి హృదయాన్ని భేదించేసి ఆయన్ని చనిపోయేటట్టు చేసింది. ఆ కరుడు కాస్త చనిపోయి యుద్ధరంగంలో పడిపోయినాడు. సవృత్రైవ వజ్రేణ వేనేన నముచరయథ బలోవేంద్రాశని హతో నిపపాత హతఃకరః. ఆ విధంగా కరుడు చనిపోయి అక్కడ యుద్ధభూమిలో పడిపోయినాడు. దాంతో మొత్తం తతో రాజర్షయ సర్వే సంగతాః పరమర్షయః సభాజ్యముదితా రామం ఇదం వచనమబ్రవీత్. ఎప్పుడైతే కరుడు చనిపోయినాడో దేవతలు తర్వాత అక్కడ ఋషులందరూ వచ్చాట రామచంద్రమూర్తి దగ్గరికి. ఋషులందరూ వచ్చి అంటున్నారు రామచంద్రమూర్తితో, ఏతదర్థం మహాతేజ మహేంద్ర పాకశాసన శరభంగాశ్రమం పుణ్యం ఆజగామ పురందరః. రామచంద్ర, నీకు గుర్తుందా, శరభంగ మహాముని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు అడిగేవు, వచ్చినటువంటి వాడు ఇంద్రుడే కదా, ఎందుకోసం వచ్చాడని అడిగేవు కదా. ఇగో ఇందుకోసమే వచ్చాడయ్యా. అంటే నువ్వు ఈ రాక్షస సంహారం చేయడానికి తగిన విధమైనటువంటి ఉపాయం అక్కడ ప్రారంభమైంది. శరభంగుడు ఇంద్రుడు ఈ విషయం మాట్లాడడానికి ఇంద్రుడు వచ్చాడయ్యా అక్కడికి, శరభంగ ఆశ్రమానికి. నిన్ను ఋషులందరూ కూడా ఒక ఉపాయంతో నిన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ కరదూషణాదులు మొదలైన 14,000 మంది రాక్షసులు నువ్వు ఒక్కడే చెప్పగలవు. అందువల్ల ఋషులందరూ కూడాను ఆనీతస్త్వమిమం దేశం ఉపాయేన మహర్షిభిః ఏషావదార్థం క్రూరాణ రక్షసాం పాపకర్మణ. ఈ పాపకర్మలు చేసేటువంటి రాక్షసులందరినీ సంహరించడం కోసమేనయ్యా ఋషులందరూ ఒక ఉపాయాన్ని ఆలోచించి నువ్వు అక్కడికి వెళ్ళుండు అని నువ్వు ఉండడానికి ప్లేస్ అడిగితే తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ జనస్థానం దగ్గర పంచవటి ప్రదేశం దగ్గర తీసుకురావడానికి కారణం ఇగో ఇదయ్యా. ఈ 14,000 మంది రాక్షసుల్ని సంహరించాలి కదా, అగో ఇవాళ అది పూర్తయింది. ఏషాం పదార్థం క్రూరాణం రాక్షసాం భీమకర్మణాం. ఏతస్మిన్నంతరే దేవాః చారణైః సహ సంగతాః దుందుభీశ్చాభినిఘ్నంతః పుష్పవర్షం సమంతతః. దేవతలు చారణలు అందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. దేవతలు ఆ దివ్య దుందుబులు మోగించారు, పుష్పవర్షం కురిసింది, అప్సరసలు నాట్యం చేశారు. ఇదంతా జరుగుతోంది. ఇదంతా రామచంద్రమూర్తి ఎంతసేపట్లో చేసేట, అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్వరైః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణ. అర్ధాధిక ముహూర్తేన ఏమిటి, గడియన్నర కాలంలో మొత్తం ఈ 14 ఖరదూషణాదులతో సహా 14,000 మందిని చంపేశాడండి, రామచంద్రమూర్తి సంహరించేశాడండి అంటారు. అర్ధాధిక ముహూర్తం అంటే ఏమిటో తెలుసా? ముహూర్తం అంటే 46 నిమిషాలు లేదా 40 నిమిషాలు, 43 నిమిషాలు ప్రమాణం. అర్ధాధికం అంటే ఇంకొక అర కలిసింది, ఇంకో సగం కలిసింది అంటే 46 నిమిషాలు అనుకోండి. ఇంకో సగం కలిసింది అనుకోండి, 1:10 నిమిషాలు లేదా 1:12 నిమిషాలు లేదా 1:15 నిమిషాలు. 1:10 నిమిషాలలో 14,000 మంది రాక్షసుల్ని కూడా సంహరించేసాడు రామచంద్రమూర్తి. ఇట్లా క్షణకాలంలో సంహరించినట్టుగా సంహరించేట వాళ్ళందరినీ కూడా అని దేవతలు, ఋషులు, గంధర్వులు, నాగులు, యక్షులు, అప్సరసలు, విద్యాధరులు వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి తాలూకు పరాక్రమం చూసి అహో బత మహత్కర్మ రామస్య విదితాత్మనః అహో వీర్య మహోధైర్యం అహో వీర్య మహోదాక్ష్యం విష్ణోర్విహి దృశ్యతే.
వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు రామచంద్రమూర్తి తాలూకు పరాక్రమం చూసి. అహో బత మహత్కర్మ, అబ్బబ్బా ఏమి అద్భుతమైన కర్మ చేశాడు రామచంద్రమూర్తి, ఏ అద్భుతమైన కర్మ చేశాడు. అహో వీర్యం, ఏమి వీర్యం, అహో దాక్ష్యం, ఏమి దాక్ష్యం. విష్ణోరిహ దృశ్యతే, విష్ణుమూర్తి ఆనాడు అసురులందరినీ కూడా యుద్ధంలో ఎలా సంహరించాడో అలా విష్ణుమూర్తిలా యుద్ధం చేశాడయ్యా, విష్ణుమూర్తిలా కనిపిస్తున్నాడు అని అందరూ కూడా, అందరూ దేవతలు మొదలైన ఋషులు అందరూ కూడా ఆయన్ని పొగుడుతున్నారు రామచంద్రమూర్తిని. ఈ లోపల ఏమైంది, ఏతస్మిన్ అంతరే వీరో లక్ష్మణ సహ సీతయ గిరి దుర్గాద్వనిష్క్రమ్య సన్నివేశాశ్రమం ముఖి సఖి సుఖి. అక్కడ మరి ఆ కొండ గుహలకు వెళ్ళిపోయినారు కదా సీతాదేవిని తీసుకొని లక్ష్మణస్వామి. అక్కడ రాక్షసుల వల్ల సీతాదేవికి అటు ఏ విధమైనటువంటి అపకారం రాకూడదని చెప్పి రామచంద్రమూర్తి ముందే సీతాదేవిని సంరక్షించమని దూరంగా పంపించేశాడు. అక్కడ వాళ్ళిద్దరూ, అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వచ్చారు ఇక్కడ యుద్ధరంగానికి. అప్పటికే రామచంద్రమూర్తి తన చుట్టూ ఉండే దేవతలకు, ఆకాశంలో దేవతలు, చుట్టూ ఋషులు మహర్షులు అందరూ కూడా రామచంద్రమూర్తిని పొగుడుతున్నారు. సీతాదేవి వచ్చింది, వచ్చి చూసింది రామచంద్రమూర్తి. తన భర్త చాలా పరాక్రమవంతుడు అని ఆవిడకి తెలుసు. పాప ఆయన ఎంత పరాక్రమవంతుడో ఇప్పుడు చూసింది ఆవిడ. చాలా పరాక్రమవంతుడు, నా భర్త ఎంత పరాక్రమవంతుడో అనుకుంటోంది, అందరూ చెప్తుంటే వింటోంది. ఇవాళ ఆవిడ ప్రత్యక్షంగా చూసింది తన భర్త తాలూకు పరాక్రమాన్ని. సీతాదేవి రామచంద్రమూర్తి పరాక్రమాన్ని చూసేసరికి ఆవిడకి పట్టలేని ఆనందం వచ్చేసింది. ఎంత ఆనందం వచ్చేసిందంటే సీతాదేవికి, తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వదే. ఈ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం. దీనికి పెద్దలు చాలా పెద్ద వ్యాఖ్యానాలు, విశేషమైన వ్యాఖ్యానాలు ఎన్నో చెప్తారు. తన్ దృష్ట్వా ఎవరిని, అటువంటి ఆయన్ని చూసింది. ఎవరిని చూసింది? శత్రుహంతారం కాదు, మహర్షీణాం సుఖావహం శత్రుహంతారం, లేదా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం. శత్రువుల్ని సంహరించినటువంటి వాడు, మహర్షులకి సుఖాన్ని కలిగించడం కోసం శత్రువుల్ని 14,000 మంది రాక్షసులను సంహరించినటువంటి వాడిని, అటువంటి రామచంద్రమూర్తిని చూసి వైదేహి హృష్ట బభూవ. వైదేహి అంటే సీతాదేవి చాలా సంతోషించింది అయిపోయిందిట. ఎంత సంతోషించింది అయిపోయిందంటే భర్తారం పరిషస్వజే, పరిగెట్టి వెళ్ళి రామచంద్రమూర్తిని గట్టిగా కౌలించేసుకుందిట. అయ్యో అక్కడ చుట్టూ ఋషులు చాలా మంది ఉన్నారు అని బిడియపడలేదుట, ఆవిడ సిగ్గుపడలేదుట. తన భర్త తాలూకు పరాక్రమం చూసి ఆవిడ మరి ఆయన దగ్గరికి వెళ్ళి కౌగులించుకోకుండా ఉండలేని స్థితి ఏర్పడింది ఆవిడకి. అంత ప్రేమ పుట్టుకొచ్చింది. పాపం బెంగ పెట్టుకుంది ఆవిడ. ఏమో 14,000 మంది అవతల పక్క, ఈయనొక్కడు యుద్ధం చేస్తున్నాడు, ఆయనకి ఏం ఇబ్బంది కలుగుతుందో అని లోపల బెంగగా ఉంది సీతాదేవికి. ఆ కొండ గుహలను చూస్తోంది కానీ బెంగగా ఉంది. ఈ పరాక్రమవంతుడని తెలిసినా బెంగగా ఉంది. ఇవాళ 14,000 మందిని చంపేసి తాను వీరుడు శూరుడు అనిపించినటువంటి భర్త దగ్గర పరిగెత్తి వెళ్ళి తన దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావం బభో హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. రామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించేసుకుందిట. ఎందుకు కౌగిలించుకుందిట అంటే రామచంద్రమూర్తి ఒళ్ళంతా పాపం రక్తసిక్తమైపోయి చెమటతో తడిసిపోయి గాయాలైపోయి ఉన్నాయి కదా, అదంతా ఈవిడ వెళ్ళి కౌగిలించుకోగానే ఆ శ్రమ అంతా తీరిపోయింది రామచంద్రమూర్తి. 14,000 మందిని సంహరించి గాయాలతో వచ్చినటువంటి రామచంద్రమూర్తి తాలూకు శ్రమ అంతా సీతాదేవి కౌగిలించుకోగానే పోయింది. అసలు సీతాదేవి ఆ రామచంద్రమూర్తికి ఆ శ్రమ తగ్గడం కోసం, ఆ గాయాల బాధ ఆయన్ని బాధించకుండా ఉండడం కోసం కౌగిలించుకుందండి, అన్ని వైపుల నుంచి కౌగిలించుకుందండి అని చెప్తారు పెద్దలు. ఇంకా చాలా విశేషంగా వ్యాఖ్యానం చేస్తారనుకోండి, సమయం ఉన్నప్పుడు అనుసంధానం చేసుకుందాం. తందృష్టం ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. పొద్దున పూట చేసుకునేటువంటి ఆరాధనలో శంగోలం అని ఉంటుంది. ఆ శంగోలంలో రోజు ఈ శ్లోకం విన్నపం చేస్తారు స్వామికి. తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. అయిపోయింది. సరే, వాళ్ళు సుఖంగా అక్కడ ఉన్నారు. మరి రావణాసురుడు కదా ఇక్కడ ఈ కరదూషణ త్రిశూరులందరినీ కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ తన లంకా నగరానికి వచ్చే ముందు ఇక్కడ ఎవరైనా ఇబ్బంది అవుతుందేమో ఇక్కడ గూఢచారులా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. తన సోదర బంధుత్వం కూడా ఏదో ఉంది రావణాసురుడికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక్కడ గూఢచారులు కూడా ఏర్పాటు చేసుకున్నట్టు రావణాసురుడు. అందులో అకంపనుడు అనేటువంటి ఆయన పరిగెత్తి వెళ్ళిపెట్టి లంకా నగరానికి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా కూడా రావణాసురుడికి చెప్పేట. ఆయన పరమాణస్తోగత్వ జనస్థానాదకంపన ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. లంకానగరం వెళ్ళిపోయి రావణాసురుడితో చెప్తున్నాడు, రావణ అగో అక్కడ మొత్తం నువ్వు జనస్థానంలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఖరదూషణాది ప్రముఖులతో సహా ఉండేటువంటి 14,000 మందిని రాముడు అనేటువంటి ఒక ఆయన అవలీలగా చంపేశాడయ్యా అని చెప్పాడు. ఆయన కోపం వచ్చేసింది. రావణాసుడు కోపం వచ్చేసి ఎవరైనా అడిగితే ఆయన పేరు రాముడయ్యా, రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్రగుణ సంపన్న పురందర సమోయుధి తస్యానురూపో బలవాన్ రక్తాక్షోదుందిభిస్వనః కనీయాన్ లక్ష్మణో నామ భ్రాతా శిశునిభాననః. ఆయన రావణాసుడు మొదట అడిగేట కోపం వచ్చింది. రావణాసుడికి కోపం వస్తే అకప్పుడున్నట నువ్వు నన్ను బాధించనంటే చెప్తానయ్యా అన్నట్ట. సరే చెప్పు. సరే రాముడు వచ్చి మొత్తం ఈ 14,000 మందిని చంపేశాడు, ఖరదూషణాదుల్ని రాక్షసులు లేకుండా చేసేసాడు, దండకారణ్యం అన్నావు కదా, ఎవరిని సహాయం తీసుకొని వచ్చాడు? ఎవరి సహాయంతో వచ్చాడు? ఇంద్రుడు కూడా నాతో యుద్ధం చేయడానికి భయపడతాడు కదా, అలాంటిది ఎవరిని, ఏ దేవత సహాయం తీసుకొని వచ్చాడు, ఏ శక్తిని సహాయం తీసుకొని వచ్చాడు అడిగితే ఏం లేదయ్యా, ఏ దేవత సహాయము తీసుకోలేదు, ఆయన మనుష్యుడు, ఆయన ఒక్కడే వచ్చి చంపేశాడు మొత్తం అందరినీ కూడా. అంటే అదేమిటి, ఆయన కాళ్ళకు గొప్పతనం, అంత గొప్పతనమా అని రావణాసుడు ఆశ్చర్యపోతే చెప్తాడనమాట. దివ్యాస్త్ర గుణ సంపన్న పురంధర సమోబలి, ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడయ్యా ఆయన. దివ్యాస్త్ర గుణ సంపన్న, అనేకమైన దివ్యాస్త్రాలు నీకు తెలుసయ్యా. అంతేకాదు లక్ష్మణస్వామి ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన మాట్లాడితే నువ్వు దుందుకు మోగినట్టుగా గంభీర స్వరం వస్తున్నాయి, కళ్ళు ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటాయి. రామచంద్రమూర్తి పట్ల ఎవరైనా అపరాధం తలపడతారేమో అని చెప్పి అనుక్షణం అన్ని దిక్కులు అలా చూస్తూనే ఉంటాడయ్యా. రామచంద్రమూర్తికి వీళ్ళు అపకారం తలపెడతారు అని మనస్సులో అనిపించినప్పుడు కళ్ళు ఎర్రపడిపోతాయి ఆయనకి. అటువంటి ఆయన లక్ష్మణస్వామి తమ్ముడు, ఆయన కూడా మహాపరాక్రమవంతుడు. ఎంత యుద్ధం చేశాడో తెలుసా రామచంద్రమూర్తి. శరారామేణ తు ఉత్సృష్ట రుక్మపుంకాః పతత్రిణః సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. రామచంద్రమూర్తి వదిలినటువంటి బాణాలు 5 తలలు కలిగిన 5 తలలు ఎత్తినటువంటి పాముల్లా వచ్చి రాక్షసులందరినీ కూడా భక్షించేసయ్యా, తినేసయ్యా. ఇంకా చెప్తాను వినయ్య రావణ, రామచంద్రమూర్తి తాలూకు పరాక్రమ, యుద్ధం తాలూకు ప్రభావం. ఏన స గచ్చంతి రాక్షసా భయకరిషితాః తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రత స్థితం. రామచంద్రమూర్తిట యుద్ధంలోని బాణాలు వేస్తూ ఉంటే, రాక్షసులను చీల్చేస్తూ ఉంటే ఆ బాణాలు పరిగెట్టేట రాక్షసులు కొంతమంది. పరిగెట్టేసరికి ఎటు చూసినా రామచంద్రమూర్తి కనిపించేట వాళ్ళకి. యుద్ధం చేస్తున్నట్ట ఎదురుగా రామచంద్రమూర్తి, పక్కన రామచంద్రమూర్తి, వెనకతల రామచంద్రమూర్తి, ఈ పక్కన రామచంద్రమూర్తి, ఆ పక్క ఆ మూలం రామచంద్రమూర్తి. ఎటు ఏన సగచ్చంతి, ఎటు పక్క రాక్షసులు వెళ్ళినప్పటికీ కూడా, ఏ దిక్కుకు వెళ్ళినప్పటికీ కూడా తేన స్వపశ్యంతి, అక్కడక్కడ రామచంద్రమూర్తి కనిపించి వాళ్ళని చంపేశాడయ్యా. అంటే 14,000 మంది రాక్షసులకి 14,000 రాముళ్ళు కనిపించారు వాళ్ళకి. ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క రాముడా, మాకు ప్రతి వాడికి రామచంద్రమూర్తి తనతోనే యుద్ధం చేస్తున్నాడా అనిపించేసిందిట. అంత బ్రహ్మాండమైన యుద్ధం చేశాట. ప్రతివాడు అనుకున్నట్ట, ప్రతి రాక్షసుడు అనుకున్నట్టు నాతోనే యుద్ధం చేస్తున్నాడు రామచంద్రమూర్తి అనుకున్నట్ట. అలా 14,000 మందికి అనిపించిందిట. అలా ఎక్కడికి ఏ దిక్కులకి రాక్షసులు పరిగెడితే ఆయా దిక్కుల్లో రామచంద్రమూర్తి నిలబడి 5 తలలు కలిగినటువంటి పావుల్లాంటి బాణాలు వేసి చంపేశాడయ్యా మొత్తం అందరినీ కూడాను అని. ఏన చ గచ్చంతి రాక్షసా భయకరిషితాః తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రత స్థితం. ప్రతి రాక్షసుల ముందుకి రామచంద్రమూర్తి ఉన్నట్టుగా కనిపించింది వాళ్ళకి. ఇది ఇగో ఇంత పరాక్రమం అయ్యా అని రావణాసురుడు సిద్ధపడుతున్నట్టు. అయితే పద నేను యుద్ధం చేసేస్తాను రామచంద్రమూర్తితో అనగానే కంగారు పడతాను. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తా ముందు ఆయన తాలూకు పరాక్రమం నీకు చెప్పని, అప్పుడు నువ్వు ఆలోచిద్దుగా. కానీ
ఆయన ఎంత బలవంతుడో తెలుసా రామచంద్రమూర్తి, నీకు తెలియదేమో. భిత్వా వేలాం సముద్రస్య లోకానాం ప్లావయేద్విపుః వేగం వాపి సముద్రస్య వాయుం వా విధనేచ్చరై. సముద్రాన్ని ఇంకింపజేసేయగలడు, వాయువుని స్తంభింపజేసేయగలడు. సంహృత్యజ వా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః. మొత్తం ఈ సమస్తమైన లోకాలన్నింటినీ కూడా సంహరించేసి మళ్ళీ సృష్టించేయగల శక్తి కలిగినటువంటి వాడయ్యా రామచంద్రమూర్తి. నీ వల్ల కాదు సుమా ఆయన యుద్ధంలో జయించడం అని. నహి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయాయుధి చెప్పేసాడు అక్కడు. నహి రామో దశగ్రీవ, దశగ్రీవ దశకంఠుడా రావణ, రామో శక్యో జేతుం త్వయా నజేతుం త్వయాయుధి. నువ్వు ఆయన్ని యుద్ధంలో నువ్వు జయించలేవు. అయితే నా దగ్గర ఉపాయం ఉంది, ఆయన్ని జయించేటువంటి ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం? అయం తస్య వధోపాయ తమ్మమైక మనాశృణు. ఆయన దగ్గర ఆయన భార్య ఉందయ్యా, భార్య తస్యోత్తమాలోకే సీతానామ సుమధ్యమా శ్యామా సమవిభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత నైవ దేవి నగంధర్వి నాప్సరా నాపి దానవి తుల్యా సీమంతిని తస్య మానుషీషు కుతో భవేత్. ఆయన భార్య ఉందయ్యా రావణ, సీత అని ఆవిడ పేరు. ఆవిడ సౌందర్యం ఇంత అని చెప్పనలుగుతారంత అద్భుతమైన సౌందర్యవతి ఆవిడ. నైవ దేవి నా గంధర్వి నాప్సరా నాపి దానవి. దేవతల స్త్రీలు కానీ, గంధర్వ స్త్రీలు కానీ, అప్సరసులు కానీ, దానవులు కానీ ఆ వీళ్లలో ఆవిడ సౌందర్యంతో సరిపడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ కాలికోటికి ఉన్నటువంటి సౌందర్యానికి కూడా ఎవరు సరిపోరయ్యా. ఇంకా మానుషీషుకుతో భవే, మనుష్యలోకంలో చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వేం చేయాలో తెలుసా? అంత అందమైనటువంటి భార్య ఉంది కదా రామచంద్రమూర్తికి, తస్యాపహర భార్య. అగో ఆవిడ్ని ఎత్తుకొచ్చేస్తే రామచంద్రమూర్తి సీతయా రహిత కామీ రామోహాస్తి జీవితం. అయ్యో సీతాదేవి పోయిందే అని చెప్పే బాధతో రామచంద్రమూర్తి జీవితాన్ని వదిలేస్తాడు. అప్పుడు నీకు యుద్ధం ఆటోమేటిక్గా యుద్ధం తెలిసినవాడు అయిపోతావు కదా అని అని ఈయన ఇచ్చాడు ఐడియా అనమాట. ఎవరో మొదట అకంపనుడు ఇచ్చాడు, శూర్పణఖ అనుకుంటాం మనం, కాదు మొట్టమొదటిగా అకంపనుడు అనేటువంటి రాక్షసుడు ఇచ్చాడు రావణాసుడికి ఐడియా. ఇస్తే బాఢంకాలం గమిష్యామి, తప్పకుండానయ్యా అని చెప్పి పొద్దున్నవగానే బయలుదేరిపోయినాడు రావణాసురుడు. తన రథం వేసుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? లంకానగరంలో బయలుదేరి సముద్రం అంతా దాటేసి సమారీచాశ్రమం ప్రాప్య తాటకేయముపాగమతు. మారీచుడు ఆశ్రమానికి వచ్చాడు రావణాసురుడు. వచ్చి మారీచుడు అడుగుతాడు, ఈయనంత సడన్గా దిగబడ్డాడేమిటి రావణాసురుడు అనుకున్నాడు మారీచుడు. అనుకుని కచ్చిత్ సుకుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర ఆశంకేనాగజానే త్వం యతస్తూర్ణమిహాగత. నువ్వు ఇంత సడన్గా రావడానికి కారణం ఏమిటయ్యా రావణ? రాక్షసలోకం అంతా సుఖంగా ఉందా, ఇబ్బందులు లేకుండా ఉందా అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, ఏలదయ్యా నీ దగ్గర నుంచి నాకు చిన్న సహాయం కావాలి, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటో తెలుసా? ఇగో రాముడు అనేటువంటి ఒక ఆయన వచ్చి జనస్థానంలో ఉండే నేను రక్షగా ఏర్పాటు చేసినటువంటి 14,000 మంది రాక్షసులతో సహా ఖరుడు త్రిశురుడు దూరుడు అనేటువంటి వాళ్ళందరినీ సంహరించేసేట చంపేసేట. ఇప్పుడు నేను ఆయన్ని యుద్ధంలో జయించాలనుకుంటున్నాను. అందువల్ల నేను ఆయన భార్యను ఎత్తుకొని వెళ్ళిపోతాను, రాముడి తాలూకు భార్యను ఎత్తుకొని వెళ్ళిపోతాను, నువ్వు నాకు సహాయం చేయాలి అనగానే ఆయన అన్నట్ట తస్యమే కురు సాతిథ్యం తస్య భార్యాపహారమే. ఆయన భార్యను అపహరించడానికి నువ్వు నాకు సహాయం చేయాలి రావణాసుడిలా అని అనగానే మారీచుడంటాట, ఆఖ్యాత కేన సీతాస మిత్రరూపేణ శత్రుణ త్వయా రాక్షస శార్దూల కోనందతి నిందిత. ఎవరో నీకు రావణ, ఎవరో నీకు మిత్రుడుగా కనిపించేటువంటి శత్రువు ఎవరో నీకు ఐడియా ఇచ్చాడు సీతాదేవిని ఎత్తుకొచ్చేమని. వాడు నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. అయితే అతనికి డైరెక్ట్గా చెప్పకుండా మిత్రుడి రూపంలో ఉండి నీ ముందు మంచి మాటలు మాట్లాడి నువ్వు హాయిగా సుఖంగా ఉండకుండా నువ్వు దుఃఖాల పాలయ్యేటట్టు చూస్తున్నాడు. ఎవరో నీకు తప్పు ఐడియా ఇచ్చారు అని ఆయన మారీచుడు కాస్త 4 చివాట్లు పెడతాడు.
పెట్టి వెనక్కి పంపించేస్తాడు రావణాసుడిని. ఎందుకయ్యా నీకు హాయిగా సుఖంగా లంకా నగరంలో నీ భార్యలతో నువ్వు సుఖాన్ని అనుభవించకుండా హాయిగా అక్కడ పడుకోకుండా ఎందుకయ్యా కాటు వేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పాము నోట్లో చేయి పెట్టి ఆ కూరను పీకాడానికి ఎందుకయ్యా ప్రయత్నం చేస్తావు నువ్వు? అది కాటు వేసేస్తే చచ్చిపోతావు నువ్వు. రాముడితో పెట్టుకోకు. నీ నీ కర్మణా తేన కేనాపి తాపదం ప్రతిపాదిత సుఖసుప్తస్య రాజన్ ప్రహృతం కేనమూర్ధని. ఎవడో నువ్వు పడుకుంటే నీ తల మీద బాదుతున్నాడయ్యా, నువ్వు దుఃఖపడాలని చెప్పి. అందువల్ల నువ్వు ఆ మాటలేం పట్టించుకోకంటే ఆయన ఏవముక్తో దశగ్రీవో మారీచేన స రావణ న్యవర్తత పురీం లంకాం వివేశిత గృహోత్తమం. వెళ్ళిపోయినట్ట పాపం. మారీచుడు చెప్పగానే రావణాసుడు మొదటిసారి వెళ్ళిపోయినట్ట. వెంటనే శూర్పణఖ గారు బయలుదేరారు. 14,000 మందిని చంపేశాడని చెప్పి ఆవిడ ఏమడిగింది రామచంద్ర కరుణ్ణి, ఇక రామచంద్రమూర్తి తాలూకు రక్తం తాగాలని అడిగింది. పాపం కరుడు మొత్తం 14,000 మంది చచ్చిపోయినారు రాముడి చేత్తోని. ఆవిడ బయలుదేరి పరిగెత్తి వెళ్ళిపోయింది అక్కడికి లంకా నగరాన్ని. వెళ్ళి ఓహో ఆయన అక్కడ రావణాసురుడిని వర్ణిస్తారు. ఆసీనం సూర్య సంకాశే కాంచనే పరమాసనే రుక్మవేదిగతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం. బాగా తేజస్సుతో సూర్యులా వెలిగిపోతూ 10 తలలు 20 చేతులతో ఆయన వీరుల్లా కూర్చొని ఉన్నట్టు రావణాసుడు తన పెద్ద సభలో. అక్కడికి వెళ్ళి ఆవిడ పెద్దగా పడిపోయి ఏడుస్తూ రావణాసుడిని మొదట నిందిస్తుంది ఆవిడ. నేవయ్యా రావణ ప్రమత్త కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశ సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుద్ధిసే. ఒక మహారాజు గారు నీలా ఉండకూడదయ్యా. నువ్వు హాయిగా సుఖాలు అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తూ ప్రజల సంక్షేమాన్ని నువ్వు మర్చిపోయినావు. నీ సుఖమే నువ్వు చూసుకుంటున్నావు. గూఢచారులను ఏర్పాటు చేసుకొని ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకొని తదనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి. కానీ గూఢచారులను ఏర్పాటు చేసుకోకుండా నువ్వు ఇలాగా అక్కడ రాముడు చూస్తే మొత్తం 14,000 మందిని చంపేశాడు, నువ్వు అక్కడ ఏర్పాటు చేసినావు, ఆ విషయమైనా నీకు తెలిసిందా కనీసం అని చెప్పి త్వంతు బాలస్వభావశ్చ బుద్ధిహీనశ్చ రాక్షస జ్ఞాతవ్యంతు నజానీషే కథం రాజా భవిష్యసి. ఒక బాలుడిలా ఉన్నావయ్యా, బుద్ధిహీనుడిలా ఉన్నావు, అసలు నువ్వు రాజు ఎలా అయ్యేవు? గూఢచారులే తమ కనులుగా ఉంటారు రాజుకి. అలాంటిది నీ గూఢచారులు అసలు ఉన్నారా? నువ్వు ఏర్పాటు చేసేవా, చెయ్యలేదా? ఇంత భయంకరమైన విషయం ఇక్కడ జరిగితే నువ్వు ఇక్కడ సుఖాలు అనుభవిస్తూ ఎలా ఉంటున్నావు అని నానా తిట్లు తిడుతుంది రావణాసురుడిని. త్వంతు లుబ్ధ ప్రమత్తశ్చ పరాధీనశ్చ విషయేస్వే సముత్పన్నం భయం నావబుద్ధిసే. నీ వల్ల రాక్షసలోకాన్ని అందరికీ కూడా నాశనం కలుగుతుంది. అక్కడ 14,000 మంది చచ్చిపోతే నువ్వు బొత్తిగా తెలుసుకొని తదనుగుణంగా నువ్వు చేయడం లేదని చెప్తే ఆయనకి బ్రహ్మాండమైన కోపం వచ్చేస్తుంది. రావణాసుడికి కోపం వచ్చి ఆయన అడుగుతాడు, దేవతలతో సహా అక్కడ జనస్థానంలో ప్రవేశించడానికి నా దగ్గర భయానికి ఎవరు రారు కదా, ఎవరా రాముడు రాముడు అంటున్నావు కదా, ఎవరా రాముడు? తతశూర్పణఖాం క్రుద్ధాం బ్రువంతేం పరుషం వచః అమాత్య మధ్యే సంక్రుద్ధ పరిపప్రచ్ఛ రావణ. అప్పుడు రావణాసుడు అడుగుతున్నాడు శూర్పణఖని, కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్టస్సు దురాసదం ఆయుధం కించ రామస్య నిహతాయేన రాక్షసాః. కశ్చ రామః, రాముడు ఎలా ఉంటాడు? కథం వీర్యః, ఎంత వీర్యుడు? ఆయన రూపం ఎలా ఉంటుంది? అసలు రాముడు ఎవరు? కిం పరాక్రమః, ఆయన పరాక్రమం ఎంత గొప్పది? కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః, ఎందుకు అసలు దండకారణ్యంలోకి వచ్చాడు? ఆయన ఆయుధం ఏది? కరుడు మొదలైనటువంటి 14,000 మంది రాక్షసుల్ని ఎందుకు చంపేశాడు? అసలు నాకు వివరంగా చెప్పు అని రావణాసురుడు అడిగితే శూర్పణఖని ఆవిడ ముక్కు చెవులు కోసేశాడు. బాధపడతాం. తాను సహాయంగా తీసుకొచ్చిన 14,000 మందిని చంపేశాడు రామచంద్రమూర్తి. అయినా రామచంద్రమూర్తి గురించి అడగగానే శూర్పణఖకి రామచంద్రమూర్తి తాలూకు దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే కనిపించింట. ఆవిడ మళ్ళీ పాపం వశం అయిపోయినట్టుగా మాట్లాడుతోందా రామచంద్రమూర్తి తాలూకు సౌందర్యానికి అన్నట్టుగా ఆవిడ చెప్తుందిట. దీర్ఘబాహు విశాలాక్ష క్షీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. ఆయన దశరథ కుమారుడయ్యా ఆయన రామచంద్రుడు. దీర్ఘబాహు, బలిష్టమైనటువంటి భుజాలు, ఆజారబాహు అయిన క్షీరకృష్ణాజినాంబర, కాకపోతే నారచీరలు అవి కట్టుకొని ఉన్నాడు ఆయన.
కందర్ప సమరూపశ్చ, మన్మధుడు లేదా చంద్రుడి తాలూకు రూపం ఎలా ఉంటుందో అలా అంత అందమైన వాడయ్యా ఆయన. శక్రచాప నిభంచాపం విదృశ్యకరకాంగదం దీప్తాన్ క్షిపతిన్ నారాచాన్ సర్పారివ మహావిషాం. ఆయన ధనస్సు నుంచి వచ్చినటువంటి ఐదు తల పాముల్లా ఉండేటువంటి బాణాలు కాస్త రాక్షసులందరినీ సంహరించేశాయ్యా రావణ అని రామచంద్రమూర్తి తాలూకు దివ్యమంగళ విగ్రహాన్ని తలుచుకుంది ఆవిడ. అని ఆవిడ ఇంకో విషయం చెప్తోంది. ఇందాక అకంపనుడు ఏం చెప్పాడు? ఏన ఏన జగచ్చంతి రాక్షసా భయకర్షితా తేన తేన స్పశ్యంతి రామమేవాగ్రతస్థితా. ఏ దిక్కుకి ఏ దిక్కులకి రాక్షసులు ఈ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కులోని, ఆ ఇంకో దిక్కు పరిగెడితే ఇంకో దిక్కులోని, ఏ దిక్కుకు పరిగెట్టినప్పటికి కూడా అక్కడ రామచంద్రమూర్తి కనిపించి వాళ్ళని సంహరించినట్టుగా ఇవిడు ఇంకో విషయం చెప్తోంది. ఆయన బాణాలు వేసాడు. ఆయన ధనస్సు నుంచి, రామచంద్రమూర్తి ధనస్సు నుంచి విడివడి బయటకు వచ్చినటువంటి బాణాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆయన అసలు నాదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ నకార్ముఖం వికరశంతం రామం పశ్యామి సంయుగే హన్యమానం తదత్సైన్యం పశ్యామి సరవృష్టిభి అంటుంది ఆవిడ. అసలు రాముడు ఎప్పుడు ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు, ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కు పెట్టాడు, ఎప్పుడు వదిలేడు, అదేమీ తెలియలేదయ్యా. ఒకే ఒక్కటి కనిపించింది. ఆయన ధనస్సు నుంచి వందల కొద్ది బాణాలు రావడం, రాక్షసుల్ని చంపేయడం, రాక్షసులకు తగిలి రాక్షసులు చచ్చిపోవడం మాత్రమే కనిపించిందయ్యా. అంత పరాక్రమవంతుడైన అర్ధాధిక ముహూర్తైన ఆవిడ కూడా చెప్పింది. 1 నిమిషాల్లో గడియన్నర కాలంలో చంపేశాడయ్యా. మొత్తం కరదూషణాది ప్రముఖులందరినీ కూడా 14,000 మందిని కూడాను. మరి నిన్నెందుకు వదిలేశాడని అంటావా? నీకు అనుమానం రావచ్చు కదా. స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మన. ఆయన మరి ధర్మాత్ముడు కదా, నేను స్త్రీని కదా, స్త్రీని చంపడం ఎందుకు లేదు, నన్ను వదిలేశాడు, అందువల్ల నేను ప్రాణాలతో మిగిలిన నీ దగ్గరికి వచ్చాను అంటోంది ఆవిడ. ఆయన తమ్ముడు గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు. భ్రాతాచాస్య మహాతేజ గుణతస్తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. ఆయన తమ్ముడు కూడా ఈయనతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడే. ఆయన ఎల్లప్పుడూ రామచంద్రమూర్తికి సేవ చేస్తూ ఉంటాడు, ఆయనకు భక్తుడు అని. వాళ్ళిద్దరూ కూడా మహాబల పరాక్రమవంతులయ్యా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. రామస్య ఆవిడ ఇంకో మాట అంటుంది లక్ష్మణుడి గురించి. రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. బయట ప్రాణములు అంటాడు లక్ష్మణస్వామిని ఆవిడ. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి ఏ విధమైనదంటే రామచంద్రమూర్తి తాలూకు బహిప్రాణాలయ్యా లక్ష్మణస్వామి అంటుంది ఆవిడ. అని ఆయనకు రామచంద్రమూర్తికో భార్య ఉంది. సా సుకేషి సునాసోరు సురూప యశస్విని తప్తకాంచన వర్ణాభ రక్తతుంగ నఖీసుఖ సీతానామ వరారోహ వైదేహి తన మధ్య అత్యద్భుత సౌందర్యం కలిగినటువంటి బంగారు శరీర ఛాయతో దగదగా మెరిసిపోతూ దేవతల్లో కానీ యక్షుల్లో కానీ కిన్నరుల్లో కానీ ఆవిడ సౌందర్యానికి ముందు ఎవరు సాటిరారయ్యా. ఆవిడ్ని చూశాను నేను. ఆవిడ రాముడి భార్య. యస్య సీతా భవేత్ భార్య ఎంచ హృష్టా పరిష్మచేత్. నీకు భార్య కింద తగ్గుతుంది, నువ్వు ఆవిడ భార్య కింద చేసుకుంటే బాగుంటుంది. భార్యార్థేకతవానేతముద్యతాహంవరాణం. నీ కోసం భార్యగా ఆవిడ సీతాదేవిని తీసుకొద్దామని చెప్పి నేను వెళ్ళాను. విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. అగో లక్ష్మణస్వామి రాముడి ఆజ్ఞతో నన్ను విరూపించేసేసాడు, అంటే ముక్కు చెవులు కోసేసాడు అని పాపం చెప్తోంది ఆవిడ. ఈవిడ వెళ్ళింది దేనికోసం? రామచంద్రమూర్తిని చూసి వెళ్ళింది ఆవిడ. భార్యార్థేకతవానేతముద్యతాహంవరాణం. నీ కోసం సీతాదేవిని తీసుకురావడం కోసం వెళ్ళాను. వెళ్ళేసరికి ఎగో వాళ్ళ ముగ్గు చెవుల కోసం పంపించేశారు అని చెప్పింది. తిట్టింది, రెచ్చగొట్టింది. సీతాదేవిని చూపించి రావణాసురుడిలో కామభావనలు పెంపొందించింది ఈవిడ. మామూలుగానే రాక్షసుడైన ఎప్పుడైతే ఇది విన్నాడో వెంటనే కాంచనం రథమాస్తాయ కామగం రత్నభూషితం విషాదవదనైరయుక్తం ఖరైకాంచన భూషణై. బ్రహ్మాండమైన అద్భుతమైన రథం ఎక్కి ఆయన మొత్తం లంకానగరం నుంచి సముద్రం అంతా దాటుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాడైనా మారీచాశ్రమం దగ్గరికి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ అక్కడ మధ్యలో ఒక పెద్ద మర్రి వృక్షాన్ని చూసేట. తత్రాపశ్యత్ సమేధాభం నిగ్రోధం ఋషిభిర్వృతం సమంతాద్యస్య తాః శాఖాః శతయోజనమాయతాః
వాటి తాలూకు కొమ్మలు ఒక కొమ్మ 100 యోజనాల పొడుగుండేటువంటి కొమ్మ ఒకటి ఉందిట. ఇంతకు ముందు ఒకమారు గరుత్మంతుడు ఒక కచ్చప ఒక పెద్ద తాబేల్ని ఒక పెద్ద ఏనుగుని పట్టుకొని వాటిన్నింటినీ తినడానికి వచ్చి కొమ్మ మీద వాలేడు. 100 యోజనాల పొడవుండేటువంటి ఒక పెద్ద మర్రి కొమ్మ మీద వాలేడు. అది కాస్త విరిగిపోయింది ఆయన బరువుకి. ఆయన అది ఆ చెట్టు కొమ్మని ఆసరాగా చేసుకొని వాలకిల్యులు వైఖానసులు అనేటువంటి కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అది కాస్త ఆ శాఖ కాస్త విరిగి పడిపోతే వాళ్ళ తపోభగ్నం అవుతుందని చెప్పి జాగ్రత్తగా గరుత్మంతుడు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాడు. ఒక కాలు మీదే ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక కాలు మీదే నిలబడి ఆ గజాన్ని కచ్చపాన్ని ఆహారంగా స్వీకరించి ఆ వాలకిల్యులు మొదలైనటువంటి ఆ ఋషుల్ని ప్రార్థించాడు. మరి జాగ్రత్తగా వెళ్ళవలసిందని వాడిని జాగ్రత్తగా ఒక చోట దింపాడు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా దదామిషం నిషాద విషయం హత్వా సాఖయా పదవోత్తమ ప్రహర్షమతులేభే మోక్షయిత్వా మహాముని సతేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమ. ఆ బాలకిల్యులందరినీ వాళ్ళ భంగం కాకుండా వాళ్ళకెవరికి ఆపదలు కలగకుండా జాగ్రత్తగా వాళ్ళని నింపాడు. దాంతో ఆయన మరింత వాళ్ళు ఈయన ఆశీర్వదించారు. దాంతో ఈయన ద్విగుణీకృత విక్రమ, రెండింతల పరాక్రమంతో అగో ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొని వచ్చాడు అని మనకి ఇంకో కథలో వస్తుంది. స్థామ్న సుభద్రం యగ్రోధం సుదర్శధనదానుజ. ఆ యగ్రోధం అంటే ఆ మర్రి వృక్షం పేరు సుభద్రము అని అది కూడా చూసి అలా వచ్చేస్తున్నాడు, దాటుకుంటూ వస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి? మారీచుడు ఆశ్రమానికి వచ్చేసాడు. మారీచుడిని చూసేట. ఇది రెండోసారి రావడం మారీచుడి దగ్గరికి. మొదటిసారి వచ్చాడు, ఆయన చివాట్లు పెడితే వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇప్పుడంటే రెండోసారి వచ్చి తత్ర కృష్ణాదిధరం జటావల్కలధారిణం తదర్శనీయతాహారం మారీచన్నామ రాక్షసం. ఆయనలా ఉన్నట్ట మారీచుడు అన్ని రాక్షస ప్రవృత్తిని వదిలేసేట. నారచీరలు ధరించి ఉన్నట్ట, కృష్ణాజినం ధరించి ఉన్నట్ట, జటలు కట్టుకొని ఉన్నట్ట, ఆహారం మితంగా తీసుకుంటున్నట్ట, తాపస వృత్తిలో జీవిస్తున్నట్ట. ఆయన మళ్ళీ అడిగాడు, కచ్చిత్ సుకుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర కేనార్థేన పునస్త్వం వై పూర్ణమేవా మిహాకట. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? అంతా సుఖంగా ఉందా? లంకానగరం అంతా సుఖంగా ఉందా? రాక్షసులందరూ సుఖంగా ఉన్నారా? నువ్వు రావడానికి కారణం ఏమిటి అనగానే రావణాసుడు ఏం చెప్తాడు? మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః ఆర్తోస్మిమచార్తస్య భవాన్ హే పరమాగతః. మారీచ, నాయనా విను, నువ్వు నాకు సహాయం చెయ్యాలి, సీతాపహరణం చెయ్యాలి. రామచంద్రమూర్తి తాలూకు భార్య అయినటువంటి సీతాదేవి ఎత్తుకుపోవడానికి వచ్చాను నేను. నువ్వు ఆ విషయంలో నాకు సహాయం చెయ్యాలి చెప్పి ప్లాన్ చెప్తాడు. అయితే ఎలా ఎత్తుకుపోవాలి? సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర త్వాంతు నిస్సంశయం సీత దృష్ట్వా తు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిదాస్యతి తతస్తయోరపాయేతు శూన్యే సీతాం యథా సుఖం నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ. నువ్వు ఒక బంగారు లేడిలా తయారవయ్యా, మంచి అందంగా తయారవు, మంచి శరీరం అంతా కూడా బంగారు వర్ణంతో తయారవు, ఒక మృగా రూపాన్ని ధరించు, మాయా రూపాన్ని ధరించు, సీతాదేవి పర్ణశాల ముందు తిరుగు. ఆవిడ నిన్ను చూడగానే నీ మీద వ్యామోహంతో, ఆ లేడి మీద ఉండేటువంటి వ్యామోహంతో నిన్ను తెమ్మని అడుగుతుంది రామచంద్రమూర్తిని. నువ్వు వెళ్ళిపోతే రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళిపోతే నువ్వు నేను ఈ లోపల వెళ్ళి సీతాపహరణం చేసేస్తాను అని ఏదో ప్లాన్ చెప్పాడు ఆయన మారీచుడికి రావణాసుడు. ఆయన విన్నాడు మారీచుడు. విని తతః పశ్చాత్ సుఖం రామే భార్యాహరణ కరిషితే విశ్రబ్ద ప్రహరిష్యామి కృతార్థేరాంతరాత్మన. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః. ఆ రామ కథ వినేసరికి కాస్త మారీచుడికి శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవః. నోరంతా ఎండిపోయింది రాముడి గురించి వినేసరికి. నోరంతా ఎండిపోయింది. ఓష్ఠౌ పరిలిహన్ శుష్కౌ. ఆ నోరంతా ఎండిపోయి, పెదాలన్నీ ఎండిపోయి, ఆ పెదాలు నాకుంటున్నట్ట ఆయన నాలుగుతో. అంటే నోరు ఎండిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా, ఒళ్ళంతా వేడిగా అయిపోయిందిట, ఒళ్ళంతా వణికిపోతుంది ఆయనకి. వణికిపోయి మారీచుడు
నమస్కారం చేస్తూ కృతాంజలి తమువాచ అంటారు. రావణాసుడికి నమస్కారం చేస్తూ మారీచుడు అంటాడు, సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతుపథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. ఈ పదం వినే ఉంటారు మీరు. వక్త శ్రోత చ దుర్లభ. చెప్పేటువంటి వాడు దొరకడు, చెప్తే వినేటువంటి వాడు దొరకడు అన్నాడు. ఏమిటి చెప్పడం? సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన. ఎల్లప్పుడూ మన చుట్టూ ఉండి మనకి ఆపద కలుగుతుందని తెలిసినప్పటికీ కూడా మన ముందు గొప్ప కోసం, మన మన మనసు సంతోషపడటం కోసం మన ముందు ప్రియవాదిన మంచి మాటలు మాట్లాడేసి, అది ఆ మంచి మాటలు మాట్లాడి అయ్యో తర్వాత దానివల్ల వీడికి అపకారం జరుగుతుంది, వీడు ఇబ్బంది పెడతాడని కూడా ఆలోచించకుండా సతతం ప్రియవాదిన మన ముందు గొప్ప కోసం, మన మనస్ఫూర్తి చెందడం కోసం, మనకి తర్వాత కష్టం వచ్చినా పర్వాలేదులే అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారయ్యా. అలా కాకుండా మొదట మనస్సుకి కష్టంగా అనిపించినప్పటికీ కూడా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది కరెక్టు అని చెప్పి, ఇది ఇప్పుడు పనికిరాదు, ఇది ఇప్పుడు ఇలాగే చేయాలి, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది సరైన పద్ధతి, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేటువంటి వాడు చాలా దుర్లభమయ్యా. వక్త దుర్లభ. నీకు మంచి చెప్పేవాడు చాలా దుర్లభమయ్యా. మంచి ఎప్పుడు కూడా మనసు కష్టంగానే ఉంటుంది. అలా కాకుండా నీ ముందు గొప్ప సంపాదించడం కోసం చాలా మంది నీకు ఏదో 4 మంచి మాటలు చెప్పేసి అది నీకు తర్వాత అపకారం చేసినా వాళ్ళకి అనవసరం, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా నీ మనస్సుకి ఆ క్షణానికి కష్టం కనిపించిన తర్వాత కాలంలో అది నీకు హితాన్ని చేకూరుస్తున్నటువంటి మాట మాట్లాడేటువంటి వారు ఉంటారు చూసావా, అటువంటి వక్త దుర్లభ. అటువంటి వక్త మాట చెప్పేటువంటి వాడు దుర్లభుడు, దొరకడం చాలా కష్టం. శ్రోతాకు దుర్లభ. అలా చెప్పినప్పటికి కూడా అలా మంచి చెప్పిన వాడిని మనం ఏం చేస్తామరా? మంచి చెప్పారనుకోండి, మనకి నచ్చుతుందా? అబ్బాయి వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది ముందు మనకి. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా ఉండాలి, నువ్వు ధర్మంగా ఉండాలి ఎవరన్నా చెప్తే వెంటనే మనకు కోపమే వస్తుంది, కానీ వాళ్ళ మీద సభిప్రాయం కలగదు. అందువల్ల శ్రోతాచ దుర్లభ అన్నాడు. అలా మంచి చెప్పేవాడు దొరికినప్పటికీ వినేవాడు దొరకాలి కదా. ఎవరైనా వచ్చి మంచి చెప్తే వాడి మీద మనకు కోపమే వస్తుంది, కానీ వాడి మీద మన సభిప్రాయం కలగదు. అందువల్ల మనం వాళ్ళ మంచి చెప్పే వాళ్ళ మాట వినము. మనకి వినాశకాలే విపరీత బుద్ధి అని వినాశం దగ్గర పడుతున్నప్పుడు విపరీత బుద్ధి ఏర్పడుతూ ఉంటుంది. మంచి చెప్తున్నటువంటి వాడు దొరకడము కష్టమే. ఒకవేళ దొరికినా వాడు చెప్పినా మనం వినిపించుకోము, వాడినే ధిక్కరిస్తాం, పైగా వాడినే మనం నిందిస్తాము, నువ్వు నాకేం చెప్పక్కర్లేదయ్యా అని. అందువల్ల మంచి చెప్పేవాడు దుర్లభ, చెప్పినా వినేవాడు దుర్లభ. అంటే వక్త దుర్లభ, శ్రోత దుర్లభ. వక్త శ్రోతాది దుర్లభ. అలాగా నీకెవరో చెడు చేద్దామని ఆలోచిస్తూ నీ ముందు మంచి మాటలు మాట్లాడుతూ నీ వినాశనాన్ని కోరుకునేటువంటి వారు నిన్ను రెచ్చగొడుతున్నారయ్యా, చూసుకో జాగ్రత్త అని బుద్ధి చెప్తాడు పాపం. చెప్పి నువ్వు ఇంతకు ముందు అన్నావు రామచంద్రమూర్తి చెడు గుణాలు కలిగినటువంటి వాడు, వెళ్ళగొట్టబడినటువంటి వాడు. ఇంతపై లేదయ్యా, పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మంతో వచ్చేసాడయ్యా, మహాపరాక్రమంతుడు, మహాధర్మాత్ముడు అని ఇక్కడ అంటాడయ్యా. మారీచుడు అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. అందువల్ల రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఒక ధర్మాలన్నీ ధర్మం కాస్త ఒక రూపుదిద్దుకుంటే ఒక విగ్రహంలా తయారైతే అది రామచంద్రమూర్తయ్య. రూపు దాల్చిన ధర్మమే రామచంద్రమూర్తయ్య. ఆయన రాజా సర్వస్య లోకస్య అప్రమేయం హితత్తేజో యస్సాజనకాత్మజ. ఆవిడ సీతాదేవి మాత్రం సామాన్యురాలు అనుకుంటున్నావా? ఆవిడ దగ్గరగా ఉండేటువంటి, ఆవిడకి ఎల్లప్పుడూ నిత్యం సంతోషాన్ని కలుగజేసేటువంటి రామచంద్రమూర్తి తాలూకు తేజస్సు ఇంత అని చెప్ప సాధ్యం కాదు. అంత గొప్పవాడైనా నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయం వనే. అందువల్ల ఆయన చాలా గొప్పవాడయ్యా, సీతాదేవి చాలా గొప్పదయ్యా. అందువల్ల వాడిద్దరి విషయంలో నువ్వు కలిగించుకోవద్దు, నీ వినాశనాన్ని తెచ్చుకోవద్దు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. ఇంకా చెప్తాను చూడు రావణాసుర. ఇంతకుముందు జరిగిన వృత్తాంతం అందరికీ తెలిసిందే. రామచంద్రమూర్తి ఇంకా చిన్నవాడుగా 12 ఏళ్ల వాడిగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు ఈ మారీచ సుబాహులు వెళ్ళి ఆ యాగాన్ని పాడు చేస్తూ ఉంటారు.
విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తిని పంపించమంటాడు. పంపించమంటే ఆయన ఇంకా 12 ఏళ్ల బాలుడయ్యా రామచంద్రుడు, నేను వస్తాను యుద్ధానికి, సైన్యాన్ని తీసుకొని ఆ రాక్షసుని నేను సంహరిస్తాను అని అంటాడు దశరథ మహారాజు విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడు ఒప్పుకోడు, నాకు రామచంద్రమూర్తినే పంపించు, ఆయన తాలూకు పరాక్రమం నీకు తెలియదు అంటాడు. సరే అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు వచ్చాడయ్యా రామచంద్రమూర్తి, 12 ఏళ్ల బాలుడయ్యా ఆయన. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం వచ్చాడు. ఎలా ఉన్నాడో తెలుసు. అప్పుడు మేమిద్దరం కూడా మారీక సుబాహులు మేమిద్దరం కూడా కొంతమంది రాక్షసులతో విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యాగ స్థలాన్ని పాడు చేయడానికి, యాగాన్ని ధ్వంసం చేయడానికి, యాగాన్ని పాడు చేయడానికి వెళ్ళామయ్యా. అప్పుడు ఆయన రామచంద్రమూర్తి 12 ఏళ్ల బాలుడు బయట కూర్చొని ఉన్నాడు యాగశాల బయటిని ధనస్సు పట్టుకుని. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ ఏకవస్త్రధరో ధన్వి శిఖీ కనకమాలయ. ఎలా ఉన్నాడో తెలుసా రామచంద్రమూర్తి అప్పుడు విశ్వామిత్ర యాగ సంరక్షణానికి వచ్చినప్పుడు. అజాత వ్యంజన, ఇంకా మూతి మీద కానీ ఇక్కడ గర్భం దగ్గర కానీ మీసాలు మొలవలేదయ్యా ఇంకా ఆయనకి, అంత చిన్నవాడు. అజాత వ్యంజన అంటే ఇంకా మీసాలు మొలవని వయస్సు అనమాట. అంటే 10 నుంచి 12 ఏళ్ల వయస్సు. ఇంకా అప్పుడు చిన్నపిల్లలకి ఏమీ రావు, ఇంకా మీసాలు మొలవు. అజాత వ్యంజన, చిన్న పిల్లవాడే 12 ఏళ్ల బాలుడు. ఎలా ఉన్నాడో తెలుసా. మారీచుడికి కూడా రామచంద్రమూర్తిని చూడగానే తన్మయత్వం చెందిపోయినట్టు ఆయన. పద్మపత్ర నిభేక్షణ, తామర్రేకుల వంటి కళ్ళతో ఉన్నాడయ్యా. ఏకవస్త్రధరో ధన్వి, ఒక మంచి వస్త్రం కట్టుకున్నాడు, ఏకవస్త్రం కట్టుకున్నాడు, ధనస్సు పట్టుకొని ఉన్నాడు, బంగారపు మాల వేసుకొని ఉన్నాడు. ఆ 12 ఏళ్ల బాలుడు ఎలా ఉన్నాడో తెలుసా. శోభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్రైవోదిత. తన తేజస్సు చేత దండకారణ్యం అంతటినీ కూడా ప్రకాశీకృతం చేసేస్తున్నాడయ్యా. తన తేజస్సు ఆ దండకారాన్ని అంతటినీ కూడా ప్రకాశవంతం చేసేస్తుంది, వెలిగించేస్తోంది అంతటినీ కూడాను. ఆయన తేజస్సుతో మొత్తం అంతా కూడా నిండిపోయింది, తేజస్సు అంతా దండకారణ్యం అంతాను అని చెప్పి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళానయ్యా యాగ ఇచ్చేయడానికి. అప్పుడు ఆయన బాణం వేసి గట్టిగా కొట్టాడు నన్ను. కొడితే నేను సముద్ర తేన ముక్తోస్తతో బాణ శితశత్రు నిబర్హణ తేనాహంత్వాహత క్షిప్త సముద్రే శతయోజనే. ఆయన నా మీద బాణం వేశాడు. ఆ బాణపు దెబ్బకి 100 యోజనాల అవతల పడ్డాను నేను సముద్రంలో. చాలా కాలం పాటు తెలివి తప్పిపోయి ఉండి తర్వాత లంకా నగరానికి వచ్చాను అని ఇంకొక మారు ఏం జరిగిందంటే, కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఈ మధ్య దండకారణ్యంలోకి సీతా లక్ష్మణులతో సహా వచ్చాడు. తర్వాత కాలంలో మళ్ళీ నేను నా అనుచరులు అయినటువంటి 2 రాక్షసులతో అరణ్యంలో మృగరూపం ధరించి, మృగరూపం అంటే లేడి రూపం, మృగం అంటే లేడి రూపం ధరించి అందరినీ సంహరించి తంపు తింటూ ఉండేవాడిను. అప్పుడు ఈ రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణస్వామి దండకారణ్యంలోకి వచ్చినట్టు నేను గ్రహించాను. వాళ్ళని చూసేనా పర్ణశాల దగ్గర కూర్చొని ఉన్నాడు రామచంద్రమూర్తి. పూర్వ వైరం, ఇంతకుముందు శత్రుత్వం గుర్తొచ్చింది, నన్ను బాణంతో కొట్టేశాడు, 100 యోజనాల అవతల సముద్రంలో పడిపోయేటట్టు చేశాడని కోపంతో ఆయన మీదకి మృగ రూపంలో లేడి రూపంలో ఉన్నటువంటి నేను నా కొమ్ములతో వెళ్ళి ఆయన కుమ్మేసి చంపేద్దాం అనుకున్నాను. వెళ్ళే నాతో పాటు 2 రాక్షసులు నాకు సహాయంగా వచ్చారు. పరిగెట్టి వెళ్ళి ఆయన కుమ్మేద్దాం అనుకునే లోపల రామచంద్రమూర్తి 3 బాణాలు విడిచిపెట్టాడు తన ధనస్సు నుంచి. అవి అగ్నిశిఖలు, ఆ పొగలు కక్కుతూ నిప్పురవ్వలు చెమ్ముతూ వచ్చి మా మీద పడ్డాయి. నాతో పాటు వచ్చిన 2 రాక్షసుల్ని చంపేసేవి. నేను ఆ బాణానికి భయపడి వెనక్కి తిరిగి పరిగెట్టాను. వెనక్కి తిరిగి పరిగెడితే భయంతో పారిపోయినటువంటి శత్రువుని రామబాణాలు ఏమీ చెయ్యవు. అలా ప్రాణాలు నిలుపుకున్నాను. అమ్మ బతుకు జీవుడా అన్నట్టు పరిగెట్టి వచ్చేసాను దీంట్లోకి. వచ్చేసి అప్పటి నుంచి కూడా తాపస వృత్తిలో జీవిస్తున్నాను. నేను నారచీరలు కట్టుకున్నాను, ఆహారం మితంగా తీసుకుంటున్నాను, మాంసభక్షణ మానేశాను, జటధారినై ఉన్నాను, ఎవరిని హింసించడం లేను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఒక అద్భుతమైన విషయం చెప్తాడు, చాలా విశేషమైంది. రావణాసుడితో అంటాడు ఆయన, శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహితః. ఇగోటయ్యా తాపస వృత్తిలో జీవిస్తున్నాను. అప్పటి నుంచి కూడా రామచంద్రమూర్తి బాణం నన్ను వదిలిపెట్టింది. నేను పరిగెట్టి పారిపోవడం వల్ల ఆ భయంతో నాకు ఎలా ఉందో తెలుసా, రోజు దినదినం ఎలా ఉందో తెలుసా, ప్రతిరోజు ఏం కనిపిస్తుందో తెలుసా, వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాదినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం.
అడవిలో వృక్షాలన్నీ ఉంటాయి కదా. మారీచుడు చెప్తున్నాడు రావణాసుడితో, వృక్షే వృక్షే పశ్యామి, ఏ వృక్షం చూసినప్పటికి కూడా నాకు ధనస్సు ధరించినటువంటి నారచీరలు ధరించినటువంటి రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడయ్యా, ఇటు అటు అని లేదు. ఆనాడు కంసుడికి కూడా విష్ణుమూర్తి అలాగే కనిపించాడు. ఎటు చూసినా విష్ణుమూర్తే, ఏం విన్నా విష్ణుమూర్తే, తిన్నా విష్ణుమూర్తే, పడుకున్నా విష్ణుమూర్తే, తాగినా విష్ణుమూర్తే, నడిచినా విష్ణుమూర్తే. అలాగా ఇవాళ ఈ మారీచుడిట వృక్షే వృక్షే పశ్యామి తీర కృష్ణాజినాంబరం గృహీత్వనుచం రామం పాశహస్తమివాంతకం. అంతకుడు ఎముడెలాగైతే పాశాన్ని పట్టుకొని నిలబడతాడో అలాగే ఏ వృక్షాన్ని చూసినా, ఏ దిక్కు చూసినా, ఎటువైపు చూసినా రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకునే నాకు కనిపిస్తున్నాడయ్యా. అపిరామ సహస్రాణి భీతః పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. దాత అనేక వేల మంది రాముళ్ళు కనిపిస్తున్నారయ్యా నా చుట్టూను. దాంతో నాకేమైపోయిందో తెలుసా, రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. ఆ మొత్తం అరణ్యం అంతా కూడా రామమయం అయిపోయిందయ్యా రావణ. అంటే మారీచుడు బ్రహ్మాండమైన ధ్యానం చేస్తున్నాడు అనమాట. నిత్యం రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడు ఆయనకి. భయంతో అయినా సరే భగవంతుని దర్శనం చేసుకుంటున్నాడు ఆయన. మొత్తం ఈ వనమంతా నాకు భయంతో రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడు అని. ఆఖరికి రావణ దృష్ట్వా స్వప్నగతం రామం, స్వప్నంలో కూడా రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడయ్యా. ఏటు చూసినా రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడు, వృక్షాలు చూసినా రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడు, ఏ దిక్కు చూసినా రామచంద్రమూర్తే కనిపిస్తున్నాడు. ఈ అరణ్యమంతా రామమయం అయిపోయిందయ్యా నాకు. ఆఖరికి నిద్రపోతూ ఉంటే స్వప్నంలో కూడా రామచంద్రమూర్తి కనిపించి తుళ్ళిపడి భయపడిపోయి లేచిపోతున్నాను. అందువల్ల నన్ను ఇందులోకి లాగద్దయ్యా రావణ అని. నువ్వు కూడా ఇందులోకి దూరద్దు, సీతకు అపకారం చేపట్టద్దు, రామచంద్రమూర్తి విషయంలో నువ్వు కలిగించుకోవద్దు అని చెప్పి ఇంకో విషయం చెప్తాడు. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని జరథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రావణ నీకో విషయం తెలుసా, మొత్తం అరణ్యం అంతా కూడా రామమయం అయిపోయింది, నా ప్రపంచం అంతా రామమయం అయిపోయిందని చెప్పానా నీకు. నాకు రకారాదీని నామాని, రకారంతో మొదలయ్యేటువంటి ఏ పేరు విన్నప్పుడు కూడా నాకు రాముడు అనేది వినిపిస్తుంది అయ్యా. నాకు రకారంతో ఏదైనా పేరు స్టార్ట్ అయ్యి రాకేషో రాజేషో స్టార్ట్ అయింది అనుకోండి, వాడికి రామాయేశ్వరుడు అది వినిపించట్లేదుగా. రా అని ప్రారంభం అవగానే, రా అని శబ్దం ప్రారంభం అవగానే, రా అని అక్షరం ఎవరన్నా పలకగానే ఆయన చెవుల్లో పడగానే రామా అని వినిపిస్తుంది టైంకి. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని రథాశ్రీవ త్రాసం సంజనయంతిని. ఎవరైనా రత్నాలన్నా రథాలన్నా అందులో మొదటి అక్షరాలు రా కదా, అందువల్ల రత్నమన్నా రథమన్నా మొదటి అక్షరం రా అని కనుక రా వినిపించగానే రాముడు అనే నాకు వినిపించి భయం వేస్తుందయ్యా. అందువల్ల జాగ్రత్త, నువ్వు రాముడి విషయంలో అపకారం తలపెట్టద్దు, సీత విషయంలో అపకారం తలపెట్టద్దు. యది శూర్పణక హేతోహ జనస్థానగతః కరః అతివృత్తో హతః పూర్వం రామేణ క్లిష్టకర్మణ. శూర్పణక వచ్చి చెప్పిందని కరుడు వాళ్ళు వెళ్ళి ఏమయ్యారో చూసావా, వాళ్ళందరూ చంపబడ్డారు రామచంద్రమూర్తితోని. అక్కడికి ఆ శూర్పణక తాలూకు తప్పే ఉంది. ఆవిడ సీతాదేవి పట్ల సీతాదేవి మీదకి పరిగెడుతూ ఆవిడని చంపేద్దామని వెళుతూ ఉంటే రామచంద్రమూర్తి అడ్డుకొని ముక్కు చెవులు కోసాడు. అందులో రాముడు చేసినటువంటి తప్పేమీ లేదు, తన స్వజనాన్ని రక్షించుకుంటే ఆ పని చేశాడు. ఇక్కడ శూర్పణకదే తప్పు. నువ్వు రామచంద్రమూర్తి సీతాదేవి విషయంలో నువ్వు ప్రవర్తించకు, వాళ్ళ పట్ల నువ్వు అపరాధం చేయకు అని బుద్ధి చెప్పి చివాట్లు పెట్టుతున్నాడు మారీచుడు. ఇక్కడికి ఆపుదాం, ఇప్పటికే చాలాసేపు అయిపోయింది పాపం. మళ్ళీ రేపటి అనుసంధానంలో మిగిలిన వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దాసోహం. దాసోహం.